మనకి సఫిషియెంట్గా ఉండాలి. ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించనున్నాను. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా శీఘ్ర పురోగతి సాధిస్తున్న దేశంలోనే అత్యున్నతమైన పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థ యొక్క బడ్జెట్ ఇది. విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం మన ప్రభుత్వం తన ముందుంచుకున్న కర్తవ్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తున్నది. చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన ఈ చారిత్రక సందర్భంలో ఈ బడ్జెట్ ప్రతిపాదిస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు ప్రతిస్పందించవలసిన ఆవశ్యకత వల్ల ప్రభుత్వాన్ని 2016 అక్టోబర్లో హైదరాబాద్ నుండి అమరావతికి తరలించే కఠిన నిర్ణయం తీసుకోవడమైనది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిర్దేశించిన గడువు కన్నా ముందుగానే రాజధానిని తరలించడానికి మనం మొగ్గు చూపాము. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. అమరావతికి తరలి రావడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కాగలిగింది. ఈ పరిణామ ప్రాముఖ్యం ఫెర్నాండో కార్డోసో మాటల్లో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు పొందడమే కాదు, సమాజంలో ప్రజల జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రజలు చురుగ్గా పాల్గొనడానికి వారి సామర్థ్యాన్ని, అవకాశాలని బలపరచడం కూడా. వెలగపూడిలోని నూతన తాత్కాలిక సచివాలయం సముదాయానికి, విజయవాడ, గుంటూరు నగరాల్లో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలకు తరలి రావడంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగినికి నేను మనఃపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. అటువంటి త్యాగాల పునాది మీదనే, ప్రతి ఒక్కరి సహకారం మీదనే మనం ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తును పునర్నిర్మించగలం అనుకుంటున్నాము. ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని మన ప్రయత్నము. అది మన అత్యున్నత సాంప్రదాయాలను ప్రతిబింబించాలని కోరుకుంటున్నాము. అది ఒకవైపు మన ప్రాచీన సంస్కృతిలో వేళ్ళూరిని, మరొక వైపు మన ప్రపంచ స్థాయి ఆకాంక్షలకు అద్దం పడుతుంది కూడా. మన రాజధాని నగరం ఈ దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలబడి ఉన్నది. ఆ మాటకొస్తే తక్కిన ప్రపంచానికి కూడా ఒక చక్కటి నమూనా కాబోతున్నది. ఈ లక్ష్యాలను సాధించడం కోసం మన ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తున్నది. మన రాజధాని నగరం అమరావతి 3 రంగాల ఆధారిత నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఆ 9 రంగాలు కూడా ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట బాధ్యతను నిర్వహిస్తూ రాజధానికి సాంఘిక, ఆర్థిక మూలస్తంభాలుగా నిలబడున్నాయి. కొత్త రాష్ట్రానికి సంబంధించిన ప్రజల మహత్తర ఆకాంక్షల మధ్య మన ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన వల్ల చిన్నాభిన్నమైన ఎన్నో జీవితాలకు కొత్త ధైర్యాన్ని ఇవ్వటం, ఒక ఆదర్శ రాజధాని నగరాన్ని నిర్మించడం, చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, అందరికీ ఉపాధి అందుబాటులోకి వచ్చే విధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపరచడం, సుపరిపాలన అందించడం వంటివి ఆ ఆకాంక్షల్లో కొన్ని. సమర్థవంతుడు, రాజనీతిజ్ఞుడు అయిన మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మటుకే ఈ ఆకాంక్షలు నెరవేరడం సాధ్యమని ప్రజల ప్రగాఢ నమ్మకం. రాష్ట్ర విభజనానంతరం ఎన్నో పెను సవాళ్లు, ముఖ్యంగా భారీ రెవెన్యూ లోటు వంటి వాటిని తట్టుకుని మనం కొత్త రాష్ట్ర పరిపాలనలో గొప్ప పరివర్తన తీసుకురాగలిగాము. వివిధ ప్రమాణాల ప్రకారం చూసినట్లయితే గత 2.5 ఏళ్ల కాలంలో మనం గొప్ప పురోగతి సాధించాము. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో మనం దేశంలోనే అగ్రగామిగా ఉన్నాము. రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణ పద్ధతిలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంలోనే ఈ భూముల్లో తాత్కాలిక సచివాలయ సముదాయాన్ని పూర్తి చేసుకోగలిగాము. ఇక 192 రోజుల రికార్డు వ్యవధిలోనే నూతన శాసనసభా భవనాన్ని నిర్మించుకోగలిగాము. కేవలం ఒక ఏడాది రికార్డు వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడమే కాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టే దిశగా ముందుకు పోగలుగుతున్నాము. శక్తి, ఇంధన వనరుల్లో కొరత దశ నుంచి మిగులు దశకు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాక కాటక నివారణ కోసం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో కొత్త చర్యలు చేపట్టగలిగాము.
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాము. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. వివిధ రంగాల్లో మనం చేపట్టిన అత్యంత విశిష్ట ప్రయత్నాలకు సాధించిన విజయాలకు గుర్తింపుగా మన ప్రభుత్వం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు స్వీకరించింది. శక్తి ఇంధన రంగాల్లో 5 పురస్కారాలు, సస్య జలాల ఉత్తమ నిర్వహణకు గాను నీటిపారుదల రంగంలో 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు పారిశ్రామిక రంగంలో 1 పురస్కారాలు కైవసం చేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రూపొందించిన మీకోసం పోర్టల్కు గాను రెవెన్యూ శాఖకు 1, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకానికి గాను ఆర్థిక శాఖకు 3 పురస్కారాలు లభించాయి. 2017 సంవత్సరంలో 1/7/2017 నుండి వస్తు సేవల సుంకాన్ని జీఎస్టీ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం కేంద్రం విధిస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్సు, వాణిజ్య పన్ను, విలాస పన్ను, వినోద పన్ను, గుర్ర పందాల పన్ను, గ్రామీణ వృద్ధి సెస్సు, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్సు వగైరా పరోక్ష పన్నులన్నింటినీ కలిపి ఒకే ఒక్క పరోక్ష పన్నుగా విధించడం వస్తు సేవల సుంకం ముఖ్య ఉద్దేశము. అయితే పెట్రోలియం ఉత్పత్తులు, మద్యపానీయాలు వంటివి ఈ సుంకం పరిధిలోకి రావు. రాష్ట్ర ప్రభుత్వం విధించే వృత్తి పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కూడా ఈ సుంకంలో మిళితం కావు. పన్నుల ఎగవేతకు ఎటువంటి అవకాశము, ప్రోత్సాహము ఉండవు. కాబట్టి దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతున్నాయి. భారతదేశం మొత్తం ఒకటే ఉమ్మడి విపణి కాబోతున్నది. భారతీయ ఉత్పత్తులు మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ విపణిలో ఇతర దేశాల సరుకులతో పోటీ పడగలుగుతాయి. ఈ పన్నును అమలు చేయడానికి అవసరమైన పరిహార చట్టం నమూనాను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. ఆ నమూనా భారత పార్లమెంట్లో త్వరలో ఆమోదం పొందనున్నది. ఈ రాబోయే చట్టం ప్రకారం ఈ పన్ను అమల్లోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాలు ఎదుర్కోగల రెవెన్యూ నష్టం ఏదైనా ఉన్నట్లయితే దానికి నష్టపరిహారం లభిస్తుంది. కొన్ని నిర్దిష్టమైన వస్తువుల మీద, సరుకుల మీద విధించబోయే సెస్ ద్వారా ఒక నష్టపరిహార నిధిని ఏర్పాటు చేస్తారు. ఆ నిధి నుండి రాష్ట్రాలకు పరిహారం లభిస్తుంది. ఇటీవల 2017 మార్చి 4న జరిగిన తమ 11వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సిజిఎస్టీ చట్టము, ఐజీఎస్టీ చట్టం నమూనాలను ప్రతులను ఆమోదించింది. ఈ నమూనాల ఆధారంగా పార్లమెంట్లో త్వరలోనే చట్టం రాబోతున్నది. ఇందుకు సంబంధించిన నియమావళిని కూడా ఆమోదించడం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ వారి రానున్న సమావేశంలో రాష్ట్ర జీఎస్టీ చట్టం నమూనా ఆమోదం పొందగానే ఆ నమూనా ప్రకారం ప్రతిపాదనలు త్వరలోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగలము. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు సూచించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడపాలన్నది మా ప్రయత్నము. విజన్ 2029ని నిజం చేసుకోవాలన్నదే మన తపన. రాష్ట్ర ప్రజలందరి జీవన నాణ్యతను పెంపొందింపచేయడమే విజన్ 2029 సారాంశము. 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ల ద్వారా ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన సమగ్ర పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయటం ద్వారా ప్రభుత్వం ఈ విజన్ను ఆచరణ సాధ్యం చేసిందన్న విషయం గౌరవ సభ్యులకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ దృక్పథం నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దిశగా ప్రపంచం పురోగమిస్తున్న ఈ సమయంలో మనం కూడా సంతోషము, సౌభాగ్యము కూడుకున్న సమాజం వైపుగా సమూల పరివర్తన చెందవలసిన తరుణం ఆసన్నమైనదని నమ్ముతున్నాము. కాబట్టి అంతర్జాతీయ అత్యున్నత ప్రమాణాలను బట్టి మన స్థానం ఎక్కడో ఇప్పుడే పోల్చుకోవడం మొదలుపెట్టాము. అంతర్జాతీయంగాను, దేశ స్థాయిలోనూ, స్థానికంగానూ సంభవిస్తున్న పరిణామాలకు అనుగుణంగా మన పాలనా విధానాలను సవరించుకోవడం ద్వారాను, సముచితమైన పాలన సంస్కరణలు చేపట్టడం ద్వారాను మాత్రమే మనం ఆశిస్తున్న భవిష్యత్తును మనం సాకారం చేసుకోగలుగుతాము. విధాన సంస్కరణల అంతిమ లక్ష్యం పేదరికాన్ని తగ్గించడం, ప్రజల జీవనోపాధి మెరుగుపరచడం, పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించడం, గుణాత్మక విద్యను, చక్కటి ఆరోగ్య సంరక్షణ అందించడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవడం, ఆర్థిక పురోగతిని బలోపేతం చేసుకోవడం, రాష్ట్రానికి ఉన్న వనరులను పరిమితులను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అంగీకారయోగ్యమైన ఒక ఆర్థిక చట్టంలో వివిధ రంగాలకు చెందిన వనరులను సమర్థవంతంగా కూడగట్టుకోవడం ద్వారాను, కలుపుకోవటం ద్వారాను మాత్రమే దీన్ని సాధించుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగాను,
సక్రమంగాను వినియోగించుకోవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా కీలకమైన అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడే విధంగా ప్రైవేట్ రంగానికి చెందిన వనరులను కూడా సమీకరించుకోవడానికి అనువుగా ఆర్థిక విధానాలను ఉపయోగించాలని కూడా మేము భావిస్తున్నాము. ఇందుకు గాను వస్తోత్పత్తి రంగం, సేవలు, పరిశ్రమలు, సూక్ష్మ చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలు, పర్యాటక రంగం, విద్య, వైద్య, పౌర సదుపాయాల కల్పన వంటి రంగాల్లో ఆర్థికేతరమైన ప్రోత్సాహకాలను కలుపుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తాము పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార నిర్వహణకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యంగా సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ను చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవస్థలో ఈ ఆసక్తి ఎంత బలీయంగా ఉందో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో స్పష్టంగా కనిపించింది. సమకాలంలో ప్రభుత్వ పాలనా నిర్వహణకు ఐటీ ఆధారిత పరిష్కారాలను ఉపయోగించడం, తద్వారా అభివృద్ధి ప్రక్రియలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను భాగస్వాములు చేయడం ఈ ప్రభుత్వం తాలూకు విశేష విజయంగా భావించవచ్చు. ఉదాహరణకి ఇటీవల మనం నిర్వహించుకున్న కృష్ణా పుష్కరాలు చూడండి. మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయాల్ని సజీవంగా నిలబెట్టుకోవడానికి నిర్వహిస్తున్న పుష్కరాల్లో ప్రజా సందోహాల్ని, వాహనాల రాకపోకల్ని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో కూర్చుని పర్యవేక్షించగలగడం, అదుపు చేయగలగడం ఐటీ ఆధారిత పరిష్కారాల వల్ల సాధ్యపడింది. ఇటీవల మన భారతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన పద్ధతి రాష్ట్రానికి అభినందన హారాన్ని అందించింది. పవిత్ర సంఘంలో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు దేశానికే కొత్త దారి చూపించింది. మహిళా సాధికారత ప్రక్రియ ఎదుర్కొంటున్న సాంఘిక, రాజకీయ సవాళ్లు, స్త్రీల హోదా, నిర్ణయాధికారము, స్త్రీలు తమ గుర్తింపుని, భవిష్యత్ దర్శనాన్ని నిర్మించుకోవడం వంటి విషయాలపైన చర్చలకు రంగం సిద్ధం చేసింది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ఎదురైన కష్టనష్టాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు తట్టుకోగలిగారు. నోట్ల కొరత వల్ల కలిగిన సంక్షోభంలో వారు చెక్కు చెదరకుండా నిలబడగలిగారు. పైగా ఒక సంక్షోభాన్ని ఒక చక్కటి అవకాశం ఎలా మలుచుకోవచ్చో కూడా వారు తక్కిన దేశానికి దారి చూపించగలిగారు. డిజిటల్ చెల్లింపు పద్ధతుల్ని అమలుపరచడంలో ఈరోజు మనం దేశానికి మార్గదర్శకంగా ఉన్నాము. నగదు రహిత చెల్లింపుల కోసం రూపే డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు పెద్ద ఎత్తున వాడడం మొదలు పెట్టాలని మొత్తం యువతని, గ్రామీణ వ్యాపారస్తుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారిని, మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు అందరినీ ప్రోత్సహించడం జరిగింది. నగదు రహిత చెల్లింపు పద్ధతుల్ని అమలుపరచడానికి వారు శిక్షణ పొందడమే కాక అటువంటి పద్ధతుల్ని చేపట్టడానికి తక్కిన వారికి సహాయపడుతున్నారు కూడా. తద్వారా మన సామాజిక పెట్టుబడి మరింత బలోపేతం అవుతుందని కూడా మనం గుర్తించాలి. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి రోజువారీ ప్రాతిపదికన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్సు పద్ధతుల ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సముచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలకు నగదు పంపిణీ సక్రమంగా చేరడానికి సత్వరమైన, సముచితమైన పరిష్కారాలు చూపించవలసిన ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు, రాష్ట్రంలోని బ్యాంక్ మేనేజర్లు, టెలికాం ఆపరేటర్లు, ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, మొబైల్ వ్యాలెట్ కంపెనీలు మొదలైన వారంతా ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు. తద్వారా పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని మనం గణనీయంగా తగ్గించగలుగుతున్నాము. రాష్ట్రంలో దాదాపుగా అన్ని చౌక ధరల దుకాణాల్లోనూ ఆధార్ ధృవీకృత నగదు రహిత చెల్లింపు వ్యవస్థ అమలులో ఉందన్న దాన్ని బట్టే ఈ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోగలిగిందో మనం గమనించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఏటీఎంల ద్వారా, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్ ద్వారా ఆర్థిక లావాదేవీలను సాధ్యం చేయడం కోసం చౌక ధరల దుకాణాలను, డీలర్లను బ్యాంకింగ్ సంధానకర్తలుగా నియమించడం జరిగింది. శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు బ్యాంకింగ్ సంధానకర్తలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా 178 కేంద్రాల ద్వారా 700 గ్రామాల మేరకు వారు సేవలు అందించగలుగుతున్నారు. ప్రణాళికేతర పద్ధతుల స్థానంలో రెవెన్యూ క్యాపిటల్ వర్గీకరణ. మనం మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా రూపొందించుకోగలం, తీర్చిదిద్దుకోగలమో అన్నదాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడుతుంది. అటువంటి భవిష్యత్తు దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
సన్నద్ధం చేయడం కోసం ఈ బడ్జెట్లో మనం మన ప్రయత్నాలను ద్విగుణీకృతం చేస్తున్నాము. బడ్జెట్ వ్యయానికి సంబంధించిన వర్గీకరణ వ్యవస్థలో 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన సంస్థాగత సంస్కరణ ఒకదాన్ని చేపడుతున్నది. ఇప్పటిదాకా బడ్జెట్ను ప్రణాళికేతర విభాగాలుగా విభజించి వర్గీకరించిన స్థానంలో ఇక నుండి బడ్జెట్ వ్యయాన్ని రెవెన్యూ క్యాపిటల్ వ్యయంగా వర్గీకరించబోతున్నాము. ఈ సంస్థాగత సంస్కరణ వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సంస్కరణ రాజ్యాంగపరమైన నిర్దేశం మాత్రమే కాక అంతర్జాతీయంగా పరిగణ పొందిన ఉత్తమ పద్ధతి కూడా. విధాన రూపకల్పనకు, సమర్థవంతమైన వనరుల కేటాయింపునకు అత్యంత ఆవశ్యకమైన చర్య కూడా. దీని ద్వారా మనం ప్రస్తుత ఆదాయానికి, ప్రస్తుత వ్యయానికి మధ్య సమతూకం సాధించగలిగే బంగారు సూత్రాన్ని పాటించగలుగుతున్నాము. దీర్ఘకాలంలో మన రుణాలపైన పట్టు సాధించగలుగుతాము. ఈ సంస్కరణ వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ కేటాయింపులో పెట్టుబడి వ్యయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతున్నది. నిజానికి అభివృద్ధి కోసం మనం చేపట్టే రెవెన్యూ వృద్ధిలోనూ పెట్టుబడి పద్ధతుల్లోనూ కూడా కలిసే ఉంటుంది. వినియోగదారులకు లబ్ధి చేకూర్చే వివిధ ప్రోత్సాహకాలు, విద్యుత్ వినియోగము, ఎరువులు, సబ్సిడీ వంటి బియ్యము వంటి వాటిపైన ఇచ్చే సబ్సిడీలు రెవెన్యూ వ్యయం కిందనే లెక్క వేయబడతాయి. అలాగే స్థానిక సంస్థలకు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు అభివృద్ధి కార్యక్రమాల కోసం అందించే గ్రాంట్స్ ఎయిడ్ కూడా రెవెన్యూ వ్యయం కిందకే వస్తాయి. గతంలో నిర్మించిన, కూడగట్టిన వివిధ ఆస్తుల మీద ప్రతి ఏటా ఖర్చు పెట్టే నిర్వహణ వ్యయం కూడా రెవెన్యూ వ్యయంలోకే చేరుతుంది. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా నిలుపుకోవడం కోసం చేసే ఖర్చు కాబట్టి నిర్వహణ వ్యయం కూడా అత్యవసరమైనదే. అంతేకాదు వివిధ కార్యక్రమాల అంతిమ ఫలితాలు మొత్తం వ్యయాన్ని బట్టే నిర్ధారితమవుతాయి. వ్యయాన్ని ఈ విధంగా వర్గీకరించడం ద్వారా మన బడ్జెట్ పట్ల ఒక సమగ్ర దృక్పథం ఏర్పరచుకోగలుగుతాము. భవిష్యత్తుకు తగ్గట్టుగా మన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవడం చేపడుతున్న ఈ సంస్కరణ శాశ్వత ప్రభావాన్ని చూపించబోతుంది. అంతేకాదు రానున్న తరాల మీద భారం మోపకుండా వారిని రక్షించనున్నది. ప్రభుత్వం తన ఆదాయ వనరులకు తగ్గట్టుగా నడుచుకుంటూ తన బడ్జెట్ సమతూకాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలిక రుణాల భారాన్ని తగ్గించుకునే విధంగా ఈ సంస్కరణ సహాయపడనున్నది. 2022 నాటికి దేశంలోని మొదటి 3 పురోగామి రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి కావాలని, 2029 నాటికి దేశంలోనే అత్యున్నత అభివృద్ధి రాష్ట్రం కావాలని, 2050 నాటికి మన రాష్ట్రం ప్రపంచంలోనే అత్యున్నతమైన గమ్యం కావాలని మనం ఏర్పరచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే ఈ సంస్కరణ ఉన్నదని మనం గుర్తించాలి. మరొక విషయం కూడా స్పష్టం చేయాలనుకుంటున్నాను. మొత్తం వ్యయం తాలూకు వర్గీకరణలో చేపట్టుతున్న మార్పు ఎలా ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ పథకాలపైన వ్యయం, నిరుపేదలకు అందిస్తున్న ప్రభుత్వ సహాయ పథకాలపైన వ్యయం చెక్కు చెదరకుండా కొనసాగబోతున్నాయి. గత ప్రణాళిక కేటాయింపుల్లో నిర్దిష్ట శాతం మేరకు సాంఘిక సంక్షేమ ఉప ప్రణాళికకు, గిరిజన ఉప ప్రణాళికకు చేపట్టిన కేటాయింపులు చెప్పుకోదగ్గ పెంపుదలతో ఈ బడ్జెట్లో కొనసాగుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను షెడ్యూల్ కులాల కాంపోనెంటు పూర్వపు రోజుల్లో ఉప ప్రణాళిక 9,487 కోట్లు, గిరిజన తెగల కాంపోనెంటు పూర్వపు రోజుల్లో ఉప ప్రణాళిక 3,528 కోట్లు కేటాయించడం జరిగినది. బడ్జెట్ ద్వారా సాధించనున్న అంతిమ ఫలితాలు. ఈ బడ్జెట్ ద్వారా సాధించనున్న అంతిమ ఫలితాలను వివరిస్తూ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక ప్రత్యేక నివేదికను 7/1 ద్వారా సభకు సమర్పిస్తున్నాము. మన గమ్యాల పట్ల, వ్యూహాల పట్ల, భౌతిక ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టత సాధించడం కోసం ఈ సంపుటాన్ని వెలువరించడం జరిగింది. దీని ద్వారా మన కేటాయింపులకు, పనితీరుకు, అంతిమ ఫలితాలకు మధ్య చక్కటి సమన్వయం సాధ్యపడుతుంది. సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఆర్థిక ప్రగతి. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పనితీరు గురించి, రానున్న కాలంలో సాధించగల ప్రగతి గురించి వివరించబోతున్నాను. 2016-17 మనకి చాలా ముఖ్యమైన సంవత్సరము. ఒకవైపు రాష్ట్రధానిని అమరావతికి తరలించడం వల్ల, మరొక వైపు పెద్ద నోట్ల రద్దు వల్ల సంభవించిన అనూహ్య పరిణామాల వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి. పైగా రానున్న రోజుల్లో
అమల్లోకి రాగల వస్తు సేవల సుంకం కూడా రాష్ట్ర ఆదాయ వనరుల మీద కొంతకాలం పాటు ప్రతికూల ప్రభావం చూపించబోతున్నది. రాష్ట్ర ఆర్థిక వనరుల్ని, ఇతర వనరుల్ని రాష్ట్ర పునర్విభజన తీవ్రమైన ఒత్తిడికి గురిచేసినప్పటికీ నిర్దిష్ట ఆర్థికాభివృద్ధి వ్యూహాలతో ముందుకు పురోగమించాలనుకున్న ప్రభుత్వ సంకల్పం రెండంకెల ప్రగతిని, సామాజిక న్యాయంతో కూడిన ప్రగతిని సుసాధ్యం చేయగలిగింది. ముందస్తు అంచనాల ప్రకారం 2016-17లో మనం ఇప్పటికీ 11.61% వృద్ధి సాధించగలిగాము. విజన్ 2029 ప్రకారం ప్రతి ఏడాది 12% వృద్ధి రేటు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నది. రాష్ట్ర జనాభాలో 60% మంది ప్రాథమిక రంగంపైనే తమ జీవనోపాధికి ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఒక వ్యవసాయ రాష్ట్రము. కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద, తదితర రంగాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉత్పాదకతను పెంచడానికి, ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించడానికి ప్రాథమిక రంగం మిషన్ సంబంధిత శాఖలతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నది, ఫలితాలను కాపాడుతున్నది కూడా. ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయ సంబంధిత రంగాలు కలిపి 2016-17లో 14.03% అద్భుతమైన వృద్ధి రేటును నమోదు చేశాయి. మత్స్యరంగం 30.09%, పశు పెంపకం 12.18%, పండ్ల తోటలు 16.79% వృద్ధి రేటును సాధించి వ్యవసాయక రంగం పనితీరు బలోపేతం చేశాయి. పారిశ్రామిక రంగం 10.05%, సేవారంగం 10.16% వృద్ధి చెందాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి దాకా మాత్రమే కాక రానున్న కాలంలో కూడా ఈ వృద్ధి రేటు ఇదే విధంగా నిలకడగా కొనసాగించడానికి మేము కృషి చేస్తున్నాము. ఎందుకంటే సంతోషకరమైన, సౌభాగ్యవంతమైన సమాజం ఏర్పడాలంటే ఈ అభివృద్ధి నిలకడగా కొనసాగవలసి ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ సదుపాయాలపైన సుస్థిర శ్రద్ధ. మన జాతిపిత మహాత్మా గాంధీ నేల తవ్వడం, దుక్కి దున్నడం మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లే అని అన్న మాటలు నాకు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ద్వితీయ, తృతీయ రంగాల వాటా పెరుగుతున్న మాట యథార్థమే. అయినప్పటికీ పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రతను, ఉపాధిని కల్పించడంలో ఇప్పటికీ వ్యవసాయ రంగ ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలను దుర్భిక్షరహితంగాను, దారిద్ర్యరహితంగాను రూపొందించడమే కాక గ్రామీణ పట్టణ అసమానతలను తగ్గించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని వాస్తవం చేయడం కోసం వ్యవసాయ సంబంధిత రంగాలకు 9,091 కోట్లు కేటాయించాము. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 5.79%. గ్రామీణాభివృద్ధికి 19,565 కోట్లు కేటాయించాము. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 12.46%. నీటిపారుదల రంగానికి 12,770 కోట్లు కేటాయించాము. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 8.13%. ఈ కేటాయింపులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తప్పనిసరిగా బలోపేతం చేయబోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతంలో 27% తరుగుదల ఉన్నప్పటికీ వ్యవసాయం సంబంధిత రంగాలు ఆశ్చర్యకరమైన ప్రగతిని నమోదు చేశాయి. రాష్ట్రాన్ని దుర్భిక్ష రహితం చేయడానికి మన ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక శ్రద్ధ వల్ల ఇది సాధ్యపడింది. పంట సంజీవిని, రెవెన్యూ గన్నులు వంటి కార్యక్రమాల ద్వారా వర్షాధార ప్రాంతాల్లో వర్షాభావ ప్రభావాన్ని తగ్గించడం కోసం చేపట్టిన చర్యలు, నీటిపారుదల పథకాల్లో ప్రాధాన్యత ఉన్న పథకాలను సత్వరమే పూర్తి చేసి వాటి కింద ఆయకట్టును అభివృద్ధిపరచడం, భూసార నీటి యాజమాన్య సంరక్షణ పద్ధతులను విస్తారంగా చేపట్టడం, ఉత్పాదకతను గణనీయంగా పెంపొందించడానికి ప్రయత్నించడం, వృధాను అరికట్టడము, శ్రేష్టమైన పద్ధతుల్ని, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా ఈ అద్భుతమైన ప్రగతి సాధ్యపడింది. రుణమాఫీ పథకం రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి భారీ రెవెన్యూ లోడ్ సంక్రమించినప్పటికీ ప్రభుత్వం తన వాగ్దానానికి కట్టుబడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 55 లక్షల మంది రైతులకు 11,000 కోట్ల రుణమాఫీ కింద చెల్లించింది. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ కార్యక్రమానికి ఉన్న సాంఘిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశంలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. ఇందుకు గాను ఈ పథకం కింద రైతుల రుణమాఫీకి తదుపరి వాయిదా నిమిత్తం 2017-18 వార్షిక బడ్జెట్లో 3,600 కోట్లు కేటాయిస్తున్నాము. వ్యావసాయిక మార్కెటింగు,
రైతు సానుకూల సంస్కరణలు మదింపు చేయడానికి నీతి ఆయోగ్ ఒక సూచికను రూపొందించింది. ఆ సూచిక ప్రకారం మన ప్రభుత్వం దేశంలో 7వ స్థానంలో నిలిచి ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వ్యవసాయం తదితర రంగాల్లో దేశవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతుల్లో 2016 సంవత్సరానికి గాను 13 పద్ధతులు నీతి ఆయోగ్ అత్యుత్తమ పద్ధతులుగా గుర్తించింది. అందులో 2 పద్ధతులు మన రాష్ట్రంలో అమలుపరుస్తున్నవే. పండ్ల తోటల పెంపకం. దేశంలో పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం 2వ స్థానంలో నిలుస్తుంది. రాష్ట్ర స్థూలోత్పత్తిలో పండ్ల తోటల పెంపకం వల్ల 2015-16 సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం 41,478 కోట్ల మేరకు ఉత్పత్తి జరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 49,845 కోట్ల మేరకు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాము. వ్యవసాయాన్ని వాణిజ్య నిర్వహణ రంగంగా రూపొందించడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రోత్సహించడానికి ఒక విధాన పత్రాన్ని నిర్దేశ సూత్రాలను ప్రభుత్వం వెలువరించింది. 2016-17 సంవత్సరంలో 2017 జనవరి నాటికి 95,479 హెక్టార్ల మేరకు సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడం జరిగింది. దుర్భిక్ష నివారణకు గాను 13,334 రెయిన్ గన్లను, స్ప్రింక్లర్లను జిల్లాలో నెలకొల్పడం జరిగింది. రాయలసీమ జిల్లాలో 121,408 చదరపు మీటర్ల మేరకు పాలీహౌసులు, 4,20,651 చదరపు మీటర్ల మేరకు షేడ్ నెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2017-18 సంవత్సరంలో కూడా 200 కోట్ల కేటాయింపు ద్వారా సూక్ష్మ సేద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనసాగించనున్నాము. కూరగాయలు పండించే ప్రాంతాల్లో రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద రైతు బృందాలను ప్రోత్సహించి వారి ద్వారా వివిధ రకాల వాల్యూ అడిషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాటిలో గ్రేడింగు, ప్యాకింగు, అంగళ్లతో అనుసంధానం, తాజా కూరగాయలను అమ్మటానికి వాహనాలు సమకూర్చడం, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్లు ఏర్పాటు చేయడం మొదలైన కార్యక్రమాలున్నాయి. ఆయిల్ పామ్ తోటలను విస్తరించడానికి 55 కోట్లు కేటాయించడమైనది. మొత్తం అన్ని కార్యక్రమాల కింద పండ్ల తోటల పెంపకానికి 2017-18 ఆర్థిక సంవత్సరానికి 1,015 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2017-18 సంవత్సరానికి వ్యవసాయాభివృద్ధికి గాను నేను 7,342 కోట్లు కేటాయిస్తూ ఉన్నాను. ఇందులో 268 కోట్లు ప్రధానమంత్రి ఫసల్ యోజన కింద, 232 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద కేటాయించడం జరిగింది. పశుగణాభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుసంపన్నమైన పశు సంపద ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో ఉంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి 5 గుడ్లలో 1 మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నట్లు లెక్క. మాంస ఉత్పత్తిలో మనం రాష్ట్రంలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలబడుతున్నాము. 2020 నాటికి పాలు, మాంసము, కోడిగుడ్లు ఉత్పత్తిలో దేశంలోనే మొదటి 3 రాష్ట్రాల్లో 1గా నిలబడాలనేది మన లక్ష్యం. పశుగణాభివృద్ధి రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 70,000 కోట్ల స్థూల వాల్యూ యాడెడ్ ఆదాయం సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మన రాష్ట్రం పశుగ్రాస భద్రతా విధానాన్ని, కోళ్ల పెంపకం అభివృద్ధి విధానాన్ని, చిన్న పరిశ్రమ పశు సంపద అభివృద్ధి విధానాన్ని రూపొందించింది. గొర్రెల పెంపకం సంఘ సభ్యుల కోసం జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 275 కోట్ల రుణ సదుపాయం పొందడం కోసం హామీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 2017-18 సంవత్సరంలో 1,112 కోట్ల మేరకు పెట్టుబడి కేటాయించడం ద్వారా పశుగణాభివృద్ధి రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నాము. మత్స్యరంగము. పుష్కలమైన మాంసకృతులతో కూడుకున్న ఆహారాన్ని అందించడంలో మత్స్యరంగం కీలకమైన వనరుగా ఉంటున్నది. అలాగే జనాభాలో అత్యధిక సంఖ్యాకుల ఉపాధికి, ఆదాయ కల్పనలకు సహకరిస్తున్నది. రాష్ట్ర స్థూలోత్పత్తిలో 6.8% వాటాతో మత్స్యరంగం గణనీయ స్థానంలో నిలిచి ఉన్నది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ దేశంలోని రొయ్యల పెంపకంలో 70% వాటాతోనూ, దేశంలో ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధిత ఆహారోత్పత్తుల్లో 45% వాటాతోనూ భారతదేశం తాలూకు ఆక్వా హబ్గా పరిగణించబడుతున్నది. ఉత్పత్తిలోనూ విలువలోనూ కూడా రాష్ట్రం గత 3 ఏళ్లుగా దేశంలో మొదటి స్థానంలో నిలబడుతూ ఉంది. 2016-17లో ఉత్పత్తి 22.06% పెరుగుదల, స్థూల వాల్యూ యాడెడ్ విలువ 30.09% పెరుగుదల నమోదు చేసింది. 2016-17లో 43,538 కోట్ల విలువ గల స్థూల
వాల్యూ యాడెడ్ విలువతో 27.58 లక్షల టన్నుల విలువ గల ఉత్పత్తిని నమోదు చేసింది. 2017-18 సంవత్సరానికి గాను మత్స్యశాఖకు నేను 282 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. మొత్తం మీద వ్యవసాయం సంబంధిత రంగాలకు 2017-18 సంవత్సరానికి గాను 9,091 కోట్లు కేటాయించడమైనది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రులు తమ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలో వివరించనున్నారు. అడవులు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వనం మనం కార్యక్రమం కింద రాష్ట్రంలో 1 కోటి చెట్లు నాటాలన్నది మన సంకల్పం. తద్వారా 2029 నాటికి రాష్ట్రంలో దాదాపు 50% భూమిని హరితమయం చేయాలన్నది మన ఆకాంక్ష. ఇది కాక పట్టుబడ్డ ఎర్రచందనాన్ని గరిష్ట ధరకు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2017-18 సంవత్సరానికి గాను పర్యావరణము, అడవులు, సైన్సు, టెక్నాలజీ శాఖకు 383 కోట్ల బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదించడమైనది. పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షించడంలో మనదైన ముద్ర. పెట్టుబడి పెట్టేందుకు వీలుగా సానుకూల వాతావరణం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను సానుకూల నియమ నిబంధనలు రూపొందించడం, పెట్టుబడులను ప్రోత్సహించే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడం, పెట్టుబడులు సంపాదించడం వంటి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2016లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. ప్రపంచ బ్యాంకు డిఐపిపి వారు చేపట్టిన మదింపు ప్రకారం మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 98.784% మేరకు కృతకృత్యురాలయ్యింది. మనం రూపొందించిన సింగిల్ డెస్క్ పోర్టల్ను ఒక అత్యుత్తమ పద్ధతిగా ప్రపంచ బ్యాంకు పరిగణిస్తున్నది. 2017 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఈ పోర్టల్ ద్వారా 14,751 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. పారిశ్రామిక ప్రోత్సాహక దరఖాస్తులను ఆదించడంలోనూ, పారదర్శక పద్ధతిలో అరుదైన ముడి సరుకులను ఆన్లైన్ ద్వారా కేటాయించడంలోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొదటి రాష్ట్రంగా ఉంటున్నది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన విధానాల వల్ల, సానుకూల వాతావరణం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు గొప్ప ఆసక్తి కనబరుస్తున్నారు. గత 2 ఏళ్ల కాలంలో ఈ దిశగా రాష్ట్రం 3 పెద్ద కార్యక్రమాలు చేపట్టింది. ఇండస్ట్రీ మిషన్ లాంచ్ 2016లోను, 2017లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడ్డాయి. 2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 328 అవగాహన పత్రాలు సంతకమయ్యాయి. వీటి ద్వారా 4,67,577 కోట్ల మేరకు ఆకర్షించిన పెట్టుబడుల ద్వారా 9,58,896 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది. ప్రభావిత లక్ష్య సాధన 48%. 2017లో జరిగిన భాగస్వామ్య సదస్సులో 664 అవగాహన పత్రాలు సంతకమయ్యాయి. వీటి ద్వారా 10,54,000 కోట్ల మేరకు ఆకర్షించిన పెట్టుబడుల ద్వారా 22,34,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. వస్తోత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పెద్ద పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, రెండవది చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమిత్తం 2017-18 సంవత్సరానికి గాను పరిశ్రమల శాఖకు 369 కోట్లు, రహదారుల భవనాల శాఖకు 73 కోట్లు ప్రతిపాదించడమైనది. ఏకఛత్ర పర్యవేక్షణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ త్వరలో ఏర్పాటు కానున్నది. సూక్ష్మ చిన్నతరహా వాణిజ్య సంస్థల పనితీరు మెరుగుపరచడానికి, కాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించి వాటి రుణ అవసరాలను ఆదుకోవటానికి ప్రభుత్వం సూక్ష్మ చిన్నతరహా మధ్యతరహా వాణిజ్య సంస్థల అథారిటీని నెలకొల్పాలని భావిస్తున్నది. రాష్ట్రంలో వాణిజ్య సంస్థలను ప్రోత్సహించడం, పారిశ్రామికరణ చేపట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని సుసాధ్యం చేయడం ఈ అథారిటీ ముఖ్య ఉద్దేశము. సూక్ష్మ చిన్నతరహా మధ్యతరహా వాణిజ్య సంస్థల పునరుద్ధరణకు గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి 125 కోట్లు కేటాయించడమైనది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రైవేటు సంస్థల ద్వారా 8 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు,
నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 5 ఫుడ్ పార్కులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఫుడ్ పార్కులు చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలను ఏర్పాటు కానున్నాయి. కృష్ణపట్నంలో కోస్టల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ జోన్ను నెలకొల్పడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటున్నది. అంతేకాక ఈ జోన్లో నెలకొల్పే పారిశ్రామిక సంస్థలకు అవి కల్పించగల ఉద్యోగ అవకాశాలను బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. అంతేకాక చమురు, సహజ వాయువు రంగాల్లో దేశీయ ప్రయత్నాలను ప్రోత్సహించడం కోసం మన రాష్ట్రంలో పెట్రోలియం ఎకనామిక్ జోన్ను ఏర్పాటు చేయాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమల శాఖకు 2086 కోట్ల రూపాయలు కేటాయించడమైనది. గత సంవత్సరం పోల్చినట్లయితే పరిశ్రమల శాఖ కేటాయింపులు 113% మేరకు గణనీయంగా పెరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్జాతీయ ప్రశస్తి పొందగలిగే విజ్ఞాన సమాజంగా రూపొందుతున్నందుకు గౌరవ సభ్యులు సంతోషిస్తారని నాకు తెలుసు. 2014-20 కాలానికి గాను మనం రూపొందించిన ఐటీ విధానము, ఎలక్ట్రానిక్ విధానం, ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ విధానాలకు ఐటీ పరిశ్రమ గొప్ప ఉత్సాహంతో స్పందిస్తున్నది. 4,755 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించగల 3,649 కోట్ల మేరకు ఐటీ పెట్టుబడుల సమీకరణ రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లో వివిధ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా ఫిన్టెక్ వ్యాలీని ప్రభుత్వం ప్రారంభించింది. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి రాష్ట్రంలోని యువతకు ఒక సంస్థాగత వేదికను ఏర్పాటు చేసే ఉద్దేశంతో మనం తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ప్రారంభించాము. సైబర్ సెక్యూరిటీలోను, డేటా అనాలిసిస్లోను సురక్షితమైన మానవ వనరులను ఈ సంస్థ అందించగలుగుతున్నది. పాలనా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ఉంది. పౌరుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ టు కన్స్యూమర్స్, గవర్నమెంట్ టు సిటిజన్ సేవలను అందించడానికి ఉద్దేశించబడ్డ మీ సేవ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడ్డ మీకోసం వంటి ఈ గవర్నెన్స్ పథకాలను మనం అమలు చేస్తున్నాము. ఇంతేగాక ప్రజలకు సంబంధించిన సాంఘిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో నేరుగా సేకరించి ఆ సమాచారం తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను రూపొందించడానికి మనం స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టాము. 2017-18 ఈ ప్రగతి సంవత్సరంగా ప్రకటించాము. పౌరులకు వివిధ రకాల సేవలను సమగ్రంగా ఉచిత సమాచారం ద్వారా అందించడం ఈ ప్రగతి ఉద్దేశ్యము. ఇందుకు గాను 33 ప్రభుత్వ శాఖలు, 315 సంస్థలు, 740 సేవలు అనుసంధానించబడుతున్నాయి. ఈ ప్రగతి ద్వారా మనం అన్ని శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలను సమగ్రంగా అనుసంధానపరచడానికి ఎస్ఏపీ ద్వారా కృషి చేస్తున్నాము. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన పాలనను మరింత మెరుగుపరుచుకుని సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం, డేటా విజువలైజేషన్ ద్వారా సౌకర్యంగా ఉపయోగించుకోవడం దీని ముఖ్య ఉద్దేశము. ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు సేవలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైనది. మరింత సమర్థవంతంగా, మరింత మెరుగైన సేవలను పౌరులకు అందించడానికి ఐఓటీ ఈకోసిస్టమ్ను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. నగరపాలక సంస్థల పరిధిలో ప్రజా విద్యుత్ దీప వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం సెన్సార్ల మీద ఆధారపడ్డ సాంకేతిక పరిజ్ఞానాన్ని మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి సంస్థ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరం 570 కోట్ల విలువ గల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి కాగలవని భావిస్తున్నాము. 2 ఇంక్యుబేషన్ టవర్ల ద్వారా 33 స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాము. 1526.12 ఎకరాల భూమి కేటాయింపు ద్వారా 9 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను రాష్ట్రంలో నెలకొల్పబోతున్నాము. వీటిలో 2 క్లస్టర్లు ఎల్సినా, అనంతపురం జిల్లాలో చిలమత్తూరు దగ్గర రాగమయూరిలోను, మరొకటి శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలోనూ నెలకొల్పబడ్డాయి. తక్కినవి పురోగతిలో ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖకు 364 కోట్లు కేటాయించడమైనది. పర్యాటక రంగం
దేశీయ అంతర్జాతీయ పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య పర్యాటక కేంద్రంగా ఉంటున్నది. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వం అమరావతిని ఒక వారసత్వ నగరంగా అభివృద్ధి చేస్తున్నది. అలాగే కాకినాడ, హోప్ ఐలాండ్, కోనసీమ, నెల్లూరు సముద్ర తీరం మొదలైన సముద్ర తీర పర్యావరణ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నది. సముద్రయాన జట్టీలు, వాటర్ స్పోర్ట్స్, హెలీ టూరిజంలను కూడా ప్రభుత్వం చేపడుతున్నది. కొండపల్లి కోటను ఘనకీర్తి కలిగిన వారసత్వ కట్టడంగా అభివృద్ధి పరచబోతున్నాము. సాంస్కృతిక వారసత్వానికి పురావస్తు ప్రదర్శనశాలల అద్వితీయ దర్పణాలు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాపు మ్యూజియం, అమరావతి ఘన వారసత్వ కేంద్రం, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తును అభివృద్ధి పరచాలని ప్రతిపాదిస్తున్నాము. 2017-18 సంవత్సరంలో కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టాలనుకుంటున్నాము. గొప్ప పండితులకు, కళాకారులకు ఆర్థిక సహాయం, విజయవాడలో ఘంటసాల మ్యూజియం స్థాపన, అంతర్రాష్ట్ర అంతర్జాతీయ సాంస్కృతిక వినిమయ కార్యక్రమాలు, ఉగాది పుష్కరాలతో సహా వివిధ పురస్కారాల ప్రదానం వంటివి ఆ ప్రయత్నాల్లో కొన్ని. విజయవాడలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమారోహాన్ని నిర్వహించడం ద్వారా కూచిపూడి సాంప్రదాయక నృత్యాన్ని మనం ప్రోత్సహించుకోగలిగాము. ఆ సమారోహంలో ప్రపంచ నలుమూల నుండి 6,117 మంది కళాకారులు పాల్గొన్నారు. తద్వారా ఈ ఉత్సవం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నది. తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటు. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాషను ప్రోత్సహించడానికి, భాషా సేవ మరింత పటిష్టంగా చేపట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం ఉన్న అధికార భాషా సంఘ స్థానంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థ రాబోతున్నది. మన భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని, కళల్ని, చరిత్ర పరిశోధనలను పెంపొందించే విధంగా ఎన్నో చర్యలు చేపట్టడానికి, దిశానిర్దేశం చేయడానికి ఈ కొత్త సంస్థకు మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యాటక రంగ అభివృద్ధికి 285 కోట్లు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ 72 కోట్లు కేటాయించడమైనది. సాంఘిక సంక్షేమం ప్రపంచంలో అత్యున్నత మహనీయ కార్యక్రమాల్లో ఒకటి. ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఎటువంటిదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, అణగారిన వర్గాలు తమ స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నప్పుడు వారు కేవలం తమ ప్రగతిని, అభ్యున్నతిని మాత్రమే కాక వారి మేధా సంపత్తితో, అకుంఠిత దీక్షతో, ధైర్య సాహసాలతో మొత్తం జాతి సౌభాగ్యానికే తోడ్పడగలుగుతారు. నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించడంలో ద్వారానే దళిత సమాజం నిజమైన సాధికారతను పొందగలదని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. కాబట్టి రాష్ట్రంలోని 958 సాంఘిక సంక్షేమ వసతి గృహాల ద్వారా 95,800 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత నివాస, భోజన విద్యా సదుపాయాలను అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 180 గురుకుల విద్యాలయాల ద్వారా 1,05,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉన్నది. ఈ పాఠశాలలు క్రమం తప్పకుండా ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయి. సాధారణంగా అవి రాష్ట్ర సగటు ఫలితం కన్నా చాలా మిన్నగా ఉంటున్నాయి. గురుకుల పాఠశాల సాధిస్తున్న ఈ ఉత్తమ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మేము రాష్ట్రంలోని వసతి గృహాలన్నింటినీ దశల వారీగా గురుకుల పాఠశాలగా మార్చాలని సంకల్పించాము. ఇందుకు గాను గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలను ఉన్నతీకరిస్తూ మరొక వైపు వార్షిక చెల్లింపు ప్రాతిపదికన నాబార్డు ద్వారా, విదేశీ సహాయం ద్వారా మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కృషి చేస్తున్నాము. ఒక్కొక్కటి 21.17 కోట్ల విలువతో మొత్తం 105.85 కోట్ల విలువ గల 5 గురుకుల పాఠశాలను నాబార్డు RIDF 21వ విడతలో మంజూరు చేయడం జరిగింది. ఇవి కాక మరొక 3 గురుకుల పాఠశాలను మంజూరు చేసే ప్రతిపాదన కూడా నాబార్డు పరిశీలనలో ఉంది. దళితుల విద్యాభివృద్ధికి చేపడుతున్న మరికొన్ని ముఖ్య కార్యక్రమాల్లో అర్హులైన విద్యార్థులందరికీ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పంపిణీ, ఉత్తమ పాఠశాల పథకం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఆర్థిక సహాయం, సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు శిక్షణ అందించే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాలు కూడా ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ తన పథకాలను మరింత సమర్థవంతంగాను
మరింత పారదర్శకంగాను అమలు చేయడం కోసం బయోమెట్రిక్ అటెండెన్స్ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్లను వినియోగించడం మొదలుపెట్టింది. షెడ్యూల్ కులాల సాధికారత కోసం ప్రభుత్వం పేద ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందుకు గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 60% సబ్సిడీ అందిస్తున్నది. ఇవి కాక ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాల ద్వారా కూడా ఆర్థిక సాయం అందిస్తున్నది. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న భూమి లేని నిరుపేద దళిత మహిళలకు వ్యవసాయక భూమిని కొనుగోలు చేసి అందించే పథకం కూడా ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పథకం కింద యూనిట్ ధర ఎకరానికి 15 లక్షల దాకా పెంచడమే కాక 75% మేరకు సబ్సిడీని, వడ్డీ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నది. షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి అవకాశాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం నైపుణ్యాల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నది. ఎస్సీ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు కలిసి సంయుక్తంగా షెడ్యూల్ కులాలకు చెందిన 1,00,000 మంది యువతీ యువకులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. షెడ్యూల్ కులాల వారి సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు, కుటుంబాలకు, జనావాసాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే నిమిత్తం 8,832 కోట్ల మేరకు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలు చేయడం జరిగింది. తద్వారా సాధారణ ప్రజానీకానికి షెడ్యూల్ కులాలకు మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాలను తగ్గించే ప్రయత్నం మొదలైంది. 2016-17 సంవత్సరంలో 124 షెడ్యూల్ కులాల జనావాసాలలో 54.93 కోట్ల విలువ గల 124 గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలను చేపట్టడం జరిగింది. 2016-17లో ఒక్కొక్క ఇంటికి 50 యూనిట్ల మేరకు 10.53 లక్షల షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ సదుపాయం అందించడమైంది. ఇందుకు గాను ఇప్పటికీ 159,23,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంటికి 75 యూనిట్లకు పెంచడానికి ప్రతిపాదిస్తున్నాము. ఇది కాక 18,28,28 లక్షల అంచనా వ్యయంతో 9,18,000 షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 2 చొప్పున అదనంగా LED బల్బును ఉచిత సరఫరా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఏడాది పొడవునా ఉత్సవాల నిర్వహణ చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ బౌద్ధ సంగీత క్రీడోత్సవాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితము, సిద్ధాంతాల గురించి జాగృతి చేయగలగడం కోసం వక్తృత్వం, వ్యాసరచన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరిగింది. వీటితో పాటు అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు గాను ప్రభుత్వం 97,69 రూపాయలు కేటాయించింది. ఈ స్మృతి వనంలో 125 అడుగులు ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, సమావేశ మందిరం, జ్ఞాన మందిరం, గ్రంథాలయం మొదలైనవి ఉంటాయి. ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఏపీఐఐసి చేపట్టింది. 1,09,326 ఎస్సీ కుటుంబాలకు వివిధ ఆర్థికాభివృద్ధి పథకాలకు గాను 2017-18లో 847 కోట్లు కేటాయించడమైనది. ఈ కేటాయింపు గత సంవత్సరం కేటాయింపుల కన్నా 84% ఎక్కువ. షెడ్యూల్ కులాల విద్యా కార్యక్రమాల కోసం 2017-18లో 2,108 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించడమైనది. వీటన్నింటినీ గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖకు మొత్తం 3,000 కోట్ల 3,685 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి సంక్షేమం అంటే గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ గాను మొత్తం షెడ్యూల్ కులాలు గాను 9,847 కోట్లు కేటాయించడమైనది. గిరిజన సంక్షేమం 2017-2018 నుంచి 2023-2024 మధ్య కాలంలో 7 ఏళ్ల కాలానికి గాను గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలో 7 కీలక రంగాలు గుర్తించబడ్డాయి. అవి సురక్షిత, సువ్యవస్థ, గిరిజన జనావాసాల ఏర్పాటు, గిరిజన సామాజిక సాధికారత, మెరుగైన విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర జీవనోపాధి, ఆదాయ కల్పన, గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, సుపరిపాలన, మానవాభివృద్ధి సూచికలను గిరిజన అక్షరాస్యతకు మధ్య ఉన్న అంతరాన్ని దశల వారీగా తగ్గించడం కోసం 8 జిల్లాల్లో 80 వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగాను, 5 ఐటీడీఏ జిల్లాల్లో
30 వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలగా మార్చడం జరిగింది. ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 65,174 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, 37,437 మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరయ్యాయి. నైపుణ్యాల కల్పన కార్యక్రమం కింద 14,680 మంది షెడ్యూల్ గిరిజన యువకులు శిక్షణ పొందారు. వారిలో 8,859 మందికి ఉపాధి లభించింది. పాడేరు, పార్వతీపురం, సీతంపేట ప్రాంతాల్లో 400 మంది రైతుల ద్వారా బంగాళదుంప పొగ సాగు, 800 మంది రైతుల ద్వారా యాపిల్ పండ్ల తోటల పెంపకం చేపడుతున్నారు. ఐటీడీఏ పాడేరు ప్రాంతంలో 526.16 కోట్ల విలువ గల కాఫీ తోటల పెంపకం చేపట్టడం జరిగింది. వివిధ పథకాల కింద ఏర్పాటు అవుతున్న సంపదను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించడం జరుగుతున్నది. గిరిజన ఉప పథకం క్రింద చేపట్టబడుతున్న కార్యక్రమాల్లో గిరిజన జనావాసాలకు రహదారుల కల్పన, ఆర్టీసీ ద్వారా బస్సుల కొనుగోలు, అన్ని గిరిజన జనావాసాలకు రక్షిత మంచినీటి సరఫరా, 100% గిరిజన జనావాసాలకు విద్యుదీకరణ, 2029 నాటికి పూర్తి స్థాయిలో దారిద్ర్య నిర్మూలన వంటివి ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలను తిరిగి చెల్లించే పథకం ద్వారా 2,23,524 గిరిజన కుటుంబాలకు 15 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరింది. 9/8/2016 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి పాడేరులో శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతరను రాష్ట్ర ఉత్సవాలుగా గుర్తించడం నిర్వహించాం. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖకు 1,814 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 1,157 కోట్లు విద్యా కార్యక్రమాల కోసము, 253 కోట్లు జీవనోపాధుల నిమిత్తమై కేటాయించడమైనది. మొత్తం గిరిజన ఉప పథకం గతంలో షెడ్యూల్ తగ్గ ఉప ప్రణాళిక కింద కేటాయింపు 3,099 కోట్ల రూపాయల నుంచి 3,528 కోట్లకు పెంచడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమం. ఒక సమాజంలో అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే అందరికన్నా వెనుకబడ్డ తరగతులతోనే మన కృషి మొదలు పెట్టాలని మేము నమ్ముతున్నాము. 2017-18 బడ్జెట్లో బాగా వెనుకబడ్డ తరగతుల కోసం మొట్టమొదటిసారిగా ప్రత్యేక కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాము. బాగా వెనుకబడ్డ తరగతుల కోసం ఏర్పాటు చేయబడ్డ కొత్త ఫైనాన్స్ కార్పొరేషన్కు తొలి విడతగా 60 కోట్లు కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ఉపకార వేతనాల నిమిత్తము 1,316 కోట్లు ప్రతిపాదించడం ద్వారా వారి విద్యాభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. వసతి గృహాల నిర్వహణకు 307 కోట్లు, స్టడీ సర్కిళ్లకు 30 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. ప్రస్తుతం నడుస్తున్న 32 బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను 41కి పెంచుతూ కొత్త పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల కోసం జూనియర్ కళాశాలలు కూడా ప్రారంభించబడతాయి. వెనుకబడిన గురుకుల పాఠశాలలో వెనుకబడిన తరగతులకు చెందిన 16,000 మంది విద్యార్థులకు విద్యా సదుపాయాలు అందజేయబడుతుంది. వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం కోసం వారికి ఆర్థిక సాయం అందించడానికి ఎన్టీఆర్ విదేశీ విద్యా ఆదరణ పేరిట కొత్త పథకం 2016-17లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద 321 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి గాను 79 కోట్లు ప్రతిపాదించడమైనది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు 615 కోట్లు ప్రతిపాదించడమైనది. వెనుకబడిన తరగతులకు చెందిన మిగిలిన సంక్షేమ కార్పొరేషన్లకు 2017-18 సంవత్సరంలో 295 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వెనుకబడిన తరగతుల వారి నైపుణ్యాల అభివృద్ధి కోసం, అలాగే వారు సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వాణిజ్య సంస్థలను నెలకొల్పడానికి ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాము. ఈ ఏడాది వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనను గత సంవత్సరం కేటాయించబడ్డ 4,430 కోట్ల నుండి 5,013 కోట్లకు పెంచడం జరిగింది. గత 3 ఏళ్లుగా వెనుకబడిన తరగతులకు సమగ్రాభివృద్ధి సంక్షేమం కోసం పూర్వం రోజుల్లో బీసీ సబ్ప్లాన్ కార్యక్రమం కేటాయింపులు 2015-16లో 6,640 కోట్ల నుండి 2016-17 సంవత్సరంలో 8,832 కోట్లకు, ఈ ఏడాది 10,000 కోట్లకు పెరిగాయి. ఆర్థికంగా వెనుకబడ్డ ఇతర తరగతుల సంక్షేమం.
ఆర్థికంగా వెనుకబడ్డ ఇతర తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రత్యేక కేటాయింపులు చేపట్టింది. ఆర్థికాభివృద్ధి పథకాలకు గాను 263 కోట్లు, ఉపకార వేతనాలకు గాను 432.75 కోట్లు ప్రతిపాదిస్తున్నది. ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ కలిపి 2017-18 సంవత్సరానికి గాను 695 కోట్లు కేటాయించడమైనది. 75 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు, కాపు కార్పొరేషన్ కోసం 1000 కోట్లు కేటాయించడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి, వారి దారిద్ర్య నిర్మూలనకు మాత్రమే కాక వారి సాధికారితకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 840 కోట్లు కేటాయించడం ద్వారా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి అల్పసంఖ్యాక వర్గాల విద్యా కార్యక్రమాలకు 260 కోట్లు, వారి కోసం పనిచేస్తున్న వసతి గృహాల, గురుకుల పాఠశాల భవన నిర్మాణ నిమిత్తం 100 కోట్లు ప్రతిపాదించమైనది. గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుండి ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నాము. అల్పసంఖ్యాక వర్గాల విద్యా ప్రమాణాల మెరుగుదలకు గాను 2017-18 సంవత్సరంలో అర్హులైన వారందరికీ ఉపకార వేతనాల నిమిత్తం 240 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. 2017-18 సంవత్సరానికి గాను విదేశీ విద్య కొరకు అందించే ఉపకార వేతనాలకు గాను ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మొత్తం 5 కోట్లు ప్రతిపాదించడమైనది. తత్కాలు, ఆదరణ, రోషిణి పథకాల కింద 13,022 మంది లబ్ధిదారులకు 180 కోట్ల మేరకు ఆర్థిక సహాయం అందిస్తున్నాము. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాల్లో యువతల వివాహ ఖర్చుకు గాను అమలు చేస్తున్న దోలాన్ పథకం కింద 2017-18 సంవత్సరానికి గత సంవత్సరం ఈ పథకం కింద 10,954 మంది లబ్ధి పొందారు. 60 కోట్లు ప్రతిపాదించడమైనది. ఆదాయం లేని 5,000 మసీదుల్లో పనిచేస్తున్న పేష్ ఇమాములు, మౌజన్లు ఒక్కొక్కరికి నెలకు 5,000 మరియు 3,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాము. ఈ గౌరవ వేతనం దేశంలోనే అత్యధికం. 2017-18 సంవత్సరంలో ఇమాములు, మౌజన్లు ప్రోత్సాహకాల నిమిత్తం 24 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. ఉర్దూ ఘర్, షాదీ ఖానాల నిమిత్తం 15 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వక్ఫ్ బోర్డు రికార్డులను కంప్యూటరీకరించడంతో పాటు వక్ఫ్ బోర్డు పోర్టల్ను ప్రారంభించడం కూడా జరిగింది. వక్ఫ్ సర్వే కమిషన్ కోసం 50 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ముస్లింలకు 4% రిజర్వేషన్ సదుపాయం కలిగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడమే కాక దీనికి సంబంధించిన వాణిజ్యం నిమిత్తం సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ సేవలను వినియోగించుకోవడం జరుగుతున్నది. సివిల్ సర్వీసుల పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల శిక్షణ ఇప్పించే కార్యక్రమం ప్రారంభమైంది. జెరూసలేం పవిత్ర క్షేత్రానికి, ఇతర బిబ్లికల్ సంస్థలకు చేపట్టే యాత్రలకు అందించే సబ్సిడీ ఒక్కొక్క యాత్రికునికి 20,000 నుండి 40,000కు పెంచడం జరిగింది. కొత్త చర్చిల నిర్మాణానికి గరిష్టంగా అందించగల సహాయాన్ని 1,00,000 నుండి 3 లక్షలకు పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్కు 35 కోట్లు కేటాయించడం జరిగింది. స్త్రీలు, శిశువులు, వికలాంగులు, సీనియర్ పౌరుల సంక్షేమం. ప్రత్యేక పౌష్టికాహార పథకం కింద 25.90 లక్షల మంది పిల్లలు, 7.20 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, బాలింతరాళ్లకు పౌష్టికాహారం అందిస్తున్నాము. పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన 104 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతరాళ్లకు ప్రతిరోజు ఒక పూర్తి భోజన సదుపాయం అందిస్తున్నాము. మాతృత్వ సంరక్షణ పథకం కింద నిరుపేద గర్భిణీ స్త్రీలకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నాము. అన్న అమృత హస్తంకి పథకం కింద 2.92 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతున్నది. గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం గిరిగోరుముద్దలు పథకం 2015 ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం కింద 6 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల పిల్లలందరూ లబ్ధి పొందుతున్నారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 81 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 18,375 అంగన్వాడీ కేంద్రాల్లో 3,17,635 మంది కిశోర బాలికల సంక్షేమానికి సబల పథకాన్ని అమలు చేస్తున్నాము. 3 వృద్ధాశ్రమాలను కూడా స్థాపించాలని మేము సంకల్పిస్తూ ఉన్నాము. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో
విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో స్థాపించబోయే ఈ వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్క దానిలో 100 మంది సీనియర్ పౌరులకు సంరక్షణ లభిస్తున్నది. జెండర్ బడ్జెట్ ప్రభావం అన్ని తరగతుల మీద ఉంటుందన్న భావన జెండర్ బడ్జెట్ ఆవశ్యకత ప్రాతిపదిక. బడ్జెట్ రూపకల్పనలోనే ప్రక్రియలైన ప్రణాళిక, సంవిధానము, పథకాల రూపకల్పన, లబ్ధిదారుల అవసరాలు, అభిలాష, అమలు ప్రభావాన్ని అంచనా వేయటం, ప్రాధాన్యత క్రమాలను జెండర్ దృక్పథం నుంచి నిర్ణయించడం జెండర్ బడ్జెట్. మానవ వనరుల అభివృద్ధి సూచికలను ధీటుగా మహిళల జీవనాన్ని రూపొందిస్తూ లింగ వివక్షతకు, మహిళా అభివృద్ధికి, పురోగతికి, రక్షణకు, మానవ హక్కుల భంగం కలగరాదన్న సంకల్పంతో జెండర్ సమానత్వం పెంపొందించడానికి సంస్థాగత బాధ్యతాయుత ప్రణాళిక బడ్జెట్ను కొనసాగించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ దివ్యాంగులకు కేటాయించిన ఉద్యోగాల్లో భర్తీ కాకుండా నిలిచిపోయిన ఖాళీలను నింపడానికి కాలపరిమితిని 31/3/2017 దాకా దివ్యాంగుల సంక్షేమ శాఖ పొడిగించింది. ఎవరైనా వ్యక్తి విభిన్న సామర్థ్యం కలిగిన మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న పక్షంలో ఆ దంపతులకు అందించే వివాహ ప్రోత్సాహక పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచడం జరిగింది. వికలాంగుల సంక్షేమానికి గాను 89.51 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను స్త్రీలు, శిశువులు, వికలాంగులు, సీనియర్ పౌరుల సంక్షేమ నిమిత్తం 1,773 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. ప్రభుత్వం ప్రజలకు ఎంత ఆర్థిక సహాయం అందించాలనే దాన్ని నిర్ణయించడానికి పేదరికమే కొలబద్ద కావాలని మేము భావిస్తూ ఉన్నాము. ఏ ఆర్థిక సంస్కరణ అయినా పేదల్లో అత్యంత నిరుపేదలైన వారికి చేరేటట్లుగా ఉండాలి. సమాజంలో బలహీన వర్గాల కోసం ఇంతదాకా ప్రస్తావించిన కేటాయింపులతో పాటు మేము ఇతర నిరుపేదల సంక్షేమం కోసం కూడా మరికొన్ని అదనపు ప్రయత్నాలు మొదలుపెట్టాము. నిత్యావసర వస్తువులు, పెన్షన్లు, బీమా, తాగునీరు, విద్యుత్తు, గృహ నిర్మాణం వంటి ప్రజల కనీస అవసరాలపైన మేము దృష్టి పెట్టాము. పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా 11,029 మంది ఉపాధ్యాయులు నిర్మించడం ద్వారా, రిక్రూట్మెంట్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా, వసతి గృహాలను గురుకుల పాఠశాలగా మార్చడం ద్వారా మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరచడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. అదే సమయంలో మధ్యతరగతి అవసరాలకు కూడా మా దృష్టి నుంచి తప్పించుకోలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవన సదుపాయం కలిగించడం ద్వారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా, 238 డాక్టర్లు నియమించడం ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచగలిగాము. ప్రజల కీలక ఆరోగ్య రక్షణ అవసరాలను ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ తీరుస్తున్నది. మన వనరులు పరిమితంగా ఉన్నందువల్ల ఎప్పటికప్పుడు నిధుల వినియోగాన్ని గరిష్ట ప్రయోజనం కోసం ఖర్చు పెట్టడం మీదనే మేము దృష్టి పెడుతున్నాము. 8,96,440 డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు, సూక్ష్మ రుణాలు, తద్వారా సూక్ష్మ వాణిజ్య సంస్థలను పెంపొందించడం కోసం 90,36,616 మంది మహిళా సభ్యులకు శిక్షణ అందిస్తున్నాము. సిమెంట్ రోడ్లు, టాయిలెట్లు, పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు, అంబేద్కర్ భవనాలు, బీసీ భవనాల వంటి వివిధ రకాల గ్రామీణ భవన మౌలిక సదుపాయాల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డ్ ద్వారా విదేశీ సహాయ పథకాల ద్వారా అందుతున్న నిధులన్నింటినీ పోగు చేసి జీవన ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాము. ఉద్యోగావకాశాలను మెరుగుపరచడం కోసం శిక్షణా అవసరాలను మదింపు చేయడం, నైపుణ్యాలను అందించడం, ఉద్యోగాలు కల్పించడం దిశగా మేము చర్యలు చేపట్టాము. ప్రతి ఒక్క కుటుంబం నెలకు 10,000 రూపాయల ఆదాయం పొందేటట్లుగా ఎదగడమే ఈ ప్రయత్నాలన్నింటి అంతిమ ఉద్దేశము. ఇప్పుడు వివరించిన విధంగా ఈ జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ బడ్జెట్లో మేము ఈ విధంగా కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాము. ప్రజా పంపిణీ పథకానికి 2,800 కోట్లు కేటాయించాము. ఆధార్ ధృవీకృత పింఛన్లకు 4,376 కోట్లు కేటాయించాము. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీటి పథకానికి 100 కోట్లు, నిరుపేద విద్యుత్ వినియోగం పైన అందజేసిన సబ్సిడీ నిమిత్తం 3,300 కోట్లు, గ్రామీణ పట్టణ నిరుపేదలకు శాశ్వత గృహ నిర్మాణం కోసం 1,456 కోట్లు,
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు గాను 1000 కోట్లు, నైపుణ్యాల అభివృద్ధికి గాను 398 కోట్లు, గ్రామీణ రహదారులకు గాను 262 కోట్లు, రుణమాఫీ నిమిత్తం 3600 కోట్లు కేటాయించడం జరిగింది. డ్వాక్రా సంఘాల క్యాపిటల్ ఫ్యూజన్ నిమిత్తం 1600 కోట్లు, మహిళా సాధికారత సంస్థకు 400 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామీణ మహిళలకు ఎల్పీజీ కనెక్షన్ల నిమిత్తం 350 కోట్లు, అన్న క్యాంటీన్లకు 200 కోట్లు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం నిమిత్తం 500 కోట్లు. పౌర సరఫరాలు 1.34 కోట్ల రేషన్ కార్డులు, 3.95 కోట్ల యూనిట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2003ను అమలు చేస్తున్నది. వీటితో పాటు అదనంగా 6 వస్తువులు చేర్చి ఏడాదికి 3 సార్లు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్లకు చంద్రన్న కానుక రూపంలో సరఫరా చేయబడుతున్నది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 28,449 చౌకధరల దుకాణాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 20,097 చౌకధరల దుకాణాలు ఆధార ధృవీకృత నగదు రహిత చెల్లింపు వ్యవస్థకు మారిపోయాయి. ఈ చర్యకి జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంస లభించింది. చౌకధరల దుకాణాల డీలర్లు బిజినెస్ సంధానకర్తలుగా కూడా నియమించబడ్డారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బియ్యం పైన సబ్సిడీ నిమిత్తం 2,800 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అలాగే 2017-18లో రాష్ట్రంలో నిరుపేదలకు చౌక ధరన భోజనం అందించే అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పథకం అమలు చేయడానికి 200 కోట్లు ప్రతిపాదించడమైనది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు అందచేయడం ద్వారా రాష్ట్రాన్ని 100% ఎల్పీజీ సహిత రాష్ట్రంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు గాను ఇప్పటివరకు ఎల్పీజీ సదుపాయం లేని కుటుంబాలకు జూన్ 2017 నాటికి 24 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు అందజేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇందుకు గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్లు కేటాయించడం జరిగింది. గృహ నిర్మాణం లబ్ధిదారుల స్తోమతకు తగినట్లుగా చేపట్టే గృహ నిర్మాణ పథకం 2017-18 సంవత్సరంలో 1,10,000 ఇళ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 2 లక్షల గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అనుసంధానిస్తూ ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 72,855 గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకంతో అనుసంధానిస్తూ ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 40,872 గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1,457 కోట్లు కేటాయించడం జరిగింది. రానున్న 2 సంవత్సరాల్లో 10 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులను ఏ విధంగా కూడగట్టి వినియోగించుకోవచ్చో మన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన దేశానికి ఒక ఉదాహరణగా నిలబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డిసెంబర్ 2016 నాటికి 1,616.34 లక్షల మానవ పనిదినాల మేరకు పని జరిగింది. 37.10 లక్షల కుటుంబాలకు చెందిన 60.75 లక్షల వేతనదారులకు వేతనపూర్వ ఉపాధి లభించింది. ఈ పథకం కింద 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 6,562 కోట్ల కేటాయింపులు ప్రతిపాదించడమైనది. ఇవి కాక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పథకాలను సమీకరించడం కోసం 330 కోట్లు, ఈ పథకం క్రింద చేపట్టిన పనుల ఉన్నతీకరణకు 94 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం జరిగింది. గ్రామీణ రహదారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని 14వ ఆర్థిక సంఘం నిధుల్ని కలిపి సమీకరించడం ద్వారా చంద్రన్న బాట పథకం కింద గ్రామాల్లో అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రహదారులు చేపట్టడం జరిగింది. జాతీయ అర్బన్ మిషన్ కింద
రెండవ దశలో ఈ ఏడాది అదనంగా మరొక 6 క్లస్టర్లు ఎంపిక చేయడం జరిగింది. అవి ఆలూరు, నందలూరు, చీపురుపల్లి, సోంపేట, నూజండ్ల, చందర్లపాడు. సాంఘికంగాను, ఆర్థికంగాను, భౌతికంగాను మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ క్లస్టర్లను అభివృద్ధి పరుస్తారు. 2017-18 సంవత్సరానికి గాను గ్రామీణ రహదారులను అభివృద్ధి పరచడానికి 197 కోట్లు ప్రతిపాదించడమైనది. దీని ద్వారా 1000 కన్నా ఎక్కువ జనాభా కలిగిన 644 గ్రామ పంచాయతీ కేంద్రాలను, 500 నుంచి 999 మంది జనాభా కలిగిన 369 గ్రామ పంచాయతీ కేంద్రాలను రహదారులతో అనుసంధానం చేయడం వాటిని తారు రోడ్లుగా ఉన్నతీకరించడం జరుగుతుంది. 2017-18 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 502 కోట్లు ప్రతిపాదించమైనది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంట సంజీవిని కార్యక్రమం ద్వారా పొలం కుంటల నిర్మాణం, నీరు చెట్టు కార్యక్రమం ద్వారా సాగునీటి సంరక్షణ, చెట్లు నాటడం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమం కింద సీసీ రోడ్లు, చతుర్ముఖ వ్యూహం కింద గ్రామాల సమగ్రాభివృద్ధి, గృహ నిర్మాణ కార్యక్రమం కింద బేస్మెంట్ల వరకు నిర్మాణం, ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన సంపదను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించడం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. 3,78,770 ఫామ్ పాండ్లు, 131,211 వ్యక్తిగత మరుగుదొడ్లు, 117,414 వర్మీ కాంపోస్ట్ గుంతలు చేపట్టి పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. భారత ప్రభుత్వ రహదారుల పక్కన చెట్లు నాటడానికి 700 కిలోమీటర్ల లక్ష్యం నిర్దేశించగా ఆంధ్రప్రదేశ్ 6,912 కిలోమీటర్ల మేరకు రహదారుల ప్రక్కన చెట్లు నాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 3,000 గ్రామ పంచాయతీల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని లక్ష్యం పెట్టుకున్నాము. ఇందుకు గాను 7,80,000 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి ఉంటుంది. ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి గాను 2017-18 సంవత్సరం బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఏపీ ట్రాన్స్కో, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, లబ్ధిదారుల ఓటాతో కలిపి 1,24,349 కొత్త బోర్ బావులను ఎన్టీఆర్ జలసిరి కింద ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 10,039 బోరు బావుల నిర్మాణం జయప్రదంగా పూర్తయింది. 2017-18 బడ్జెట్లో ఎన్టీఆర్ జలసిరి పథకానికి గాను 44 కోట్లు ప్రతిపాదించడమైనది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలో 432 వాటర్ షెడ్ పథకాలు 18.10 లక్షల హెక్టార్ల మేరకు అమలు జరుగుతూ ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 198 కోట్లు కేటాయించడం జరిగింది. తాగునీరు, గ్రామీణ నీటి సరఫరా నిమిత్తం 2017-18 బడ్జెట్లో 1,575 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇందులో 43 కోట్లు విదేశీ సహాయ పథకాల కింద, 337 కోట్లు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద నిధుల కింద సమకూరనున్నాయి. 75 కోట్ల మేరకు నాబార్డు ద్వారాను, 514 కోట్ల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారాను సమకూరనున్నాయి. అన్ని కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరును అందించడం కోసం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేస్తున్నాము. ఈ పథకం కింద 2017-18 సంవత్సరానికి గాను 100 కోట్లు ప్రతిపాదించడమైనది. గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంఘం సర్ఫ్ మన ముఖ్యమంత్రి గారి కన్నకల. సర్ఫ్ ఇప్పటి వరకు 70.91 లక్షల మంది నిరుపేద మహిళలను, 7 లక్షల స్వయం సహాయక బృందాలకు గాను, 27,939 గ్రామ సంఘాలు గాను, 698 మండల ప్రత్యేక సమాఖ్యలు గాను సంఘటితపరిచింది. ఈ మొత్తం సభ్యులందరిలో 96% మేరకు ఆధార్ ద్వారా ధృవీకరణ జరిగింది. రూపే డెబిట్ కార్డులు పొందడానికి, నగదు రహిత లావాదేవీల కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్లు వాడటానికి స్వయం ఉపాధి పథకాలు నడుపుకుంటున్న మహిళలందరినీ ప్రోత్సహించడం జరిగింది. ఇవి కాక సర్ఫ్ ద్వారా 104,736 మంది రైతులు, 7,205 ఫార్మర్ ప్రొడ్యూసర్ బృందాలుగా 158 ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థలుగాను సంఘటితపడ్డారు. తద్వారా వారి వ్యావసాయిక ఉత్పాదకతను
ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం సాధ్యపడింది. 2017-18 సంవత్సరానికి గాను చంద్రన్న చేయూత పథకం కింద డ్వాక్రా మహిళా బృందాలకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం 1600 కోట్లు కేటాయించడం జరిగింది. నిరుపేదలు, బలహీనులు, ముఖ్యంగా వృద్ధులు, దుర్బలులు గౌరవప్రదమైన జీవనం సాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటున్నది. అందుకుగాను వారి కనీస అవసరాలకు తోడ్పడడానికి, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్నది. వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, దివ్యాంగులకు చెందిన మొత్తం 45,68,000 మంది పింఛన్దారులకు ఆధార్ ద్వారా ధృవీకరింపబడ్డ పింఛన్లు అందజేయబడుతున్నాయి. ఇందుకు గాను 2017-18 సంవత్సరాలకు గాను 4,376 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాలు కలిపి 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 21,140 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. ఈ కేటాయింపులు గత సంవత్సరం కన్నా 31% గణనీయంగా పెరిగాయి. పాఠశాల విద్య, సెకండరీ విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 74.62% నుండి 76.08%కి, నికర నమోదు నిష్పత్తి 51.67 నుండి 58.45%కి పెరిగాయి. బోధనా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం 31,596 మంది ఉపాధ్యాయులకి ఈ సంవత్సరం శిక్షణ ఇవ్వడం జరిగింది. 2016లో 10వ తరగతి పరీక్షలు రాసిన వారిలో 4,005 మంది విద్యార్థులను ప్రతిభాపకార వేతనాలకు ఎంపిక చేయడం జరిగింది. ఈ పురస్కారం పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 నగదు, ప్రశంసాపత్రం, బంగారు పూత పూసిన తామ్ర పథకం బహుమతిగా ఇవ్వబడుతున్నాయి. ప్రభుత్వం 38.50 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నది. దుర్భిక్ష పీడిత ప్రాంతాల్లో వేసవి సెలవుల్లో కూడా 40 రోజుల పాటు 15.89 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము. వీటితో పాటు 2016 అక్టోబర్ నుంచి మధ్యాహ్న భోజనంలో భాగంగా 3 కోడిగుడ్లు కూడా వడ్డించబడుతూ ఉన్నాయి. పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం 1641 పాఠశాలలో డిజిటల్ బోధనా తరగతులు ప్రారంభించబడ్డాయి. జాతీయ వృత్తి విద్యా విధానం మేరకు రూపొందించిన కొత్త సిలబస్కి అనుగుణంగా 2016-17లో 126 మోడల్ పాఠశాలలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాము. ప్రభుత్వం బడికొస్తా పథకం కింద 9వ తరగతి చదువుకున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణా అభియాన్ పథకం 338 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 49 కోట్లు మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రతిపాదించడం జరిగింది. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి గాను సెకండరీ విద్యకు నిమిత్తం 17,197 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. ఉన్నత విద్య, రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని పటిష్టపరచడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఒంగోలులో డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, శ్రీకాకుళంలో మరొక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు రాష్ట్రంలో ఒక ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఈ సంస్థలో ఇప్పటి వరకు 1,070 మంది దాకా విద్యార్థులు ప్రవేశం పొందారు. 5 జాతీయ స్థాయిలో విద్యాసంస్థలు, తిరుపతిలో IIT, తిరుపతిలోనే IISIR, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్నూలులో IIIT పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. 2015-16, 2016-17 అధ్యయన సంవత్సరాలకు గాను 1,467 మంది విద్యార్థులు ఈ సంస్థలో చదువుతున్నారు. రుసా పథకం కింద కొత్తగా 4 మోడల్ కళాశాలలో మంజూరయ్యాయి. అంతేకాక వివిధ కళాశాలలకు మౌలిక సదుపాయాల నిమిత్తం కూడా నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 82 ప్రభుత్వ పాలిటెక్నికల్ను ఇప్పటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడం కోసం వాటి సిలబస్ను సవరించడం జరిగింది. అలాగే అవి AICTE కింద తప్పనిసరిగా అక్రిడేషన్ పొంది తీరాలని నిర్ణయించడం జరిగింది. ఏక గవాక్ష పద్ధతిలో సత్వరమే అనుమతులు మంజూరు చేసే విధానం ద్వారా అంతర్జాతీయ ప్రశస్తి పొందిన ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం జరిగింది. ఇప్పటి వరకు VIT, AP చారిటబుల్ ట్రస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, AP మానవవనరుల అభివృద్ధి సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్స్, SRM విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయంకు భూమి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇండో UK ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్,
బీఆర్ఎస్ మెడిసిటీ, హెల్త్ కేర్, రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు భూమి కేటాయించడం జరిగింది. ఈ విధంగా చేపట్టిన చర్యల వల్ల రాష్ట్ర రాజధాని అంతర్జాతీయ ప్రశస్తికి నోచుకునే విద్యా కేంద్రంగా రూపొందించబోతున్నది. 1,00,000 మంది కళాశాల విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా వారికి ఇంగ్లీషు పరిజ్ఞానం మెరుగుపరచడానికి ఉన్నత విద్యాశాఖ బ్రిటిష్ కౌన్సిల్తో ఒక అవగాహన కుదుర్చుకుంది. రాష్ట్రంలో వివిధ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,385 బోధనా పోస్టులను భర్తీ చేయడానికి ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 3,513 కోట్లు కేటాయించడం జరిగింది. ఆరోగ్య కుటుంబం సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరచాలని మన ప్రభుత్వం అభిలషిస్తున్నది. అన్ని రకాల మాతా శిశు మరణాలను ముందుగానే నివారించడానికి శిశు మరణాల రేటును ప్రతి 1000 జననాలకు 16 కన్నా తక్కువగా తీసుకురావడానికి, రాష్ట్రాన్ని పౌష్టికాహారం లేమి నుంచి విముక్తి చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం కింద రోగులకు ల్యాబొరేటరీ పరీక్షలు ఉచితంగా అందజేయబడుతూ ఉన్నాయి. అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోనూ రేడియాలజీ, సిటీ స్కాన్ సదుపాయాలు కల్పించబడ్డాయి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రములు పథకం కింద అన్ని మున్సిపాలిటీల్లోనూ స్పెషలిస్ట్ సేవలు, ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందులతో కూడిన ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి 1,000 కోట్లు ప్రతిపాదించడమైనది. 8/12/2014 నాటికి రాజధాని అమరావతి పరిధిలో నివాసం ఏర్పరచుకున్న పౌరులందరికీ కొన్ని షరతులకు లోబడి ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నాయి. 2017-18 సంవత్సరానికి గాను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు 7,021 కోట్ల కేటాయింపులు ప్రతిపాదించమైనది. ఈ కేటాయింపులు గత సంవత్సరంతో పోలిస్తే 15% ఎక్కువ. జలవనరులు. వ్యవసాయ, పారిశ్రామిక, నివాస గృహాల అవసరాల కోసం నీటి సరఫరా అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దుర్భిక్ష పీడితమైన రాయలసీమ జిల్లాల్లోనూ, ప్రకాశం జిల్లాలోనూ, వెనుకబడ్డ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగునీటిని అత్యవసరంగా అందించడం కోసం ప్రస్తుత నిర్మాణంలో ఉన్న 7 పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తోటపల్లి బ్యారేజ్, గుడ్లకొమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్, పోలవరం RMSC పథకాల నిర్మాణం పూర్తవడమే కాక గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానపరిచే కార్యక్రమం 2వ సంవత్సరం కూడా జయప్రదంగా కొనసాగింది. ఒక్క ఏడాది రికార్డు వ్యవధిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడమనే దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. 2015-16లో 8 శతకోటి ఘనపటడుగుల గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా 8 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు సాగునీరు అందించగలిగాము. తద్వారా 2,500 కోట్ల విలువ గల దిగుబడి సాధించగలిగాము. ప్రస్తుత సంవత్సరంలో 56 శతకోటి ఘనపటడుగుల జలాలను ఖరీఫ్ సాగు నిమిత్తం మళ్లించడం వలన ఒక్క కృష్ణా డెల్టాలోనే 10,65,000 ఎకరాల మేరకు పంటలు కాపాడుకోగలిగాము. 1,20,000 ఆయకట్టు కలిగిన తోటపల్లి ప్రాజెక్టు, 2,60,000 ఆయకట్టు కలిగిన గాలేరు, నగిరి, సుజల, స్రవంతి మొదటి దశ పథకం, 6,03,000 ఎకరాల ఆయకట్టు కలిగిన హంద్రీ నివాస్ సుజల స్రవంతి, 1,48,000 ఎకరాల ఆయకట్టు కలిగిన వంశధార రెండవ స్థాయి రెండవ దశ పథకం, పోలవరం ఎడవ ప్రధాన కాలువ పథకాన్ని 2017 జూన్ నాటికి పూర్తి చేయగలుగుతాము. పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణం 2018 నాటికి పూర్తవుతుంది. ఇవి కాక ప్రస్తుత డెల్టా వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు ఇతర పథకాలు కూడా చేపట్టాము. ఈ పథకాలను పూర్తి చేయడానికి ప్రపంచ బ్యాంకు, జైకా, నాబార్డ్, భారత ప్రభుత్వాల నుండి ఆర్థిక సాయం రాబడుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 2,15,000 ఎకరాలకు సాగునీరు అందివ్వగల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఖరీఫ్ కాలానికే ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాము.
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో 7 లక్షల ఎకరాల మేరకు సాగునీరు అందివ్వగల చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ 2వ దశ కింద 20 భారీ మధ్యతర సాగునీటి పథకాలను ఆధునీకరించడంతో పాటు 445 చిన్నతర నీటిపారుదల చెరువులను పునరుద్ధరించడానికి కూడా ప్రతిపాదించమైనది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు 2వ దశలోను ఏపీసీబీడబ్ల్యూఎంపీ 2వ దశ కింద 1200 చిన్నతర నీటిపారుదల చెరువులను ఆధునీకరించే కార్యక్రమం కూడా రూపొందించాము. చిన్న నీటిపారుదల వనరుల కింద మొత్తం 25,60,000 ఎకరాల ఆయకట్టును గుర్తించాము. రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టులను సాగునీటి చెరువులను అనుసంధానం పరిచే కార్యక్రమాన్ని పునరుద్ధరించడంలో భాగంగా నీరు చెట్టు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా వివిధ జలాశయాల సామర్థ్యాన్ని 32,686 టీఎంసీలకు పెంచి తద్వారా 77,000 ఎకరాల మేరకు ఆయకట్టును స్థిరీకరించగలిగాము. జలవనరుల శాఖ చేసే కేటాయింపులను బట్టి ప్రభుత్వం ఈ రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాగునీటి రంగంలో పెట్టుబడుల ప్రాధాన్యత కొనసాగుతూనే ఉన్నది. ఆ ప్రాధాన్యతకు అనుగుణంగానే 2017-18 సంవత్సరానికి 12,770 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరం కేటాయించిన 7,978 కోట్ల కన్నా ఈ సంవత్సరం కేటాయింపులు 60% అధికంగా ఉన్నాయని గమనించాలి. ఉపాధి కల్పన, శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి. వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ నైపుణ్యాన్ని పెంపొందించి తద్వారా తమ అద్వితీయ ప్రతిభాపాఠవాలను వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తాయి. రానున్న కొన్ని ఏళ్లలో రాష్ట్రాన్ని నైపుణ్య విజ్ఞాన కేంద్రంగా రూపొందించాలనే మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 151,311 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా అందులో 36,940 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ కింద రాష్ట్రంలో ఇప్పటిదాకా 96 పథక నిర్వహణ సంస్థలను గుర్తించడం జరిగింది. ఇప్పటిదాకా 63 శిక్షణా కేంద్రాలు స్థాపించబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 100 కేంద్రాలు స్థాపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా 20,264 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా అందులో 17,293 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2 CDIలు, 23 TCDIలు, మొత్తం 28 సిమెన్స్ కేంద్రాలు ఏర్పాటు పూర్తి కాగా అందులో 11 కేంద్రాలు శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ప్రపంచ బ్యాంకు సహాయంతో 19 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆధునీకరించడం జరిగింది. భారత ప్రభుత్వ సహాయంతో గాజువాకలోని పారిశ్రామిక శిక్షణ సంస్థను మోడల్ ITIగా ఉన్నతీకరించడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని 31 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నాము. భారత ప్రభుత్వ సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కొత్తగా ఒక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థతో పాటు గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో అల్పసంఖ్యాక వర్గాల కోసం కొత్తగా ఒక పారిశ్రామిక శిక్షణా సంస్థను ఏర్పాటు చేయబోతున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రతిపాడులోను, చిత్తూరు జిల్లా తిరుపతి వద్ద షెడ్యూల్ కులాల విద్యార్థుల కోసం కొత్తగా 2 ప్రభుత్వ మోడల్ ITIలు, విశాఖపట్నం జిల్లాలో అచ్యుతాపురం వద్ద గిరిజన విద్యార్థుల కోసం ఒక మోడల్ ITIను కూడా ఏర్పాటు చేయబోతున్నాము. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యాబోధన, మూల్యాంకన పద్ధతులను పరిచయం చేయడం కోసం 41 పాఠశాలలో ఆస్పైర్ పథకం అమలు చేయడం జరుగుతున్నది. ఈ పాఠశాలలో మోడల్ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 155 మోడల్ పాఠశాలలో, 185 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, 136 గిరిజన సంక్షేమ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో కూడా ఈ పథకం అమలు చేయబోతున్నాము. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం కింద 22 కళాశాలలకు చెందిన 1,146 మంది విద్యార్థుల ద్వారా 28,474 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం కింద
186 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 40,520 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో 13 జిల్లాల్లో నిర్వహించిన 47 జాబ్ మేళాల ద్వారా 13,430 మందికి ఉపాధి అవకాశం లభించింది. శాసనసభ నియోజకవర్గాల వారీగా జాబ్ మేళాలు మార్చి 2017 దాకా జరగనున్నాయి. స్కిల్ డెవలప్మెంటు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ శాఖకు 2017-18 సంవత్సరానికి గాను 398 కోట్ల కేటాయింపు ప్రతిపాదించమైనది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి. రాష్ట్ర సాంఘిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా పరివర్తన చేయడంలో పట్టణీకరణ ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం గుర్తించింది. 2029 నాటికి 50% పట్టణీకరణ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రం అభిలషిస్తున్న సమగ్ర ఆర్థికాభివృద్ధి సుసాధ్యం కావడానికి పట్టణీకరణ కీలకం కాబోతున్నదని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పట్టణాభివృద్ధికి గాను మొత్తం కేటాయింపు 5,207 కోట్లు ప్రతిపాదించమైనది. మన రాజధాని అమరావతి నగరం తాలూకు సవివరమైన సమగ్ర ప్రణాళికలు ఆమోదించి 2015-16లోనే జిల్లా గెజెట్ ద్వారా ప్రకటించడం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం పూర్తయింది. శాశ్వత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పరిశోధన మరియు అభివృద్ధి ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఇన్నోవేటివ్ పరిశోధన చేపట్టడానికి అనువైన సానుకూల వాతావరణం రూపొందించడం కోసం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీని ప్రతిపాదించడం జరిగింది. సైన్స్ మ్యూజియం ద్వారా సైన్స్ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, సైన్స్ మీద ఆధారపడ్డ ఆర్థిక చోదకాల ద్వారా ఉపాధి కల్పన చేయడం కూడా ఇందులో భాగాలే. ఈ కార్యక్రమాల కోసం 2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్లో 20 కోట్లు ప్రతిపాదించమైనది. రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాల కోసం 2017-18 బడ్జెట్ అంచనాల్లో నేను 1,061 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. అయితే ఈ కేటాయింపు చిన్న మొత్తం మాత్రమే. కానీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఇప్పటికే అట్కోతో 7,000 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నందున నిధులు సమకూర్చడానికి ప్రపంచ బ్యాంకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినందున మనం కలలుకంటున్న అమరావతిని సాకారం చేసుకోవడానికి నిధుల సమస్య తలెత్తదని భావిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కొత్తగా కొన్ని ప్రాంతీయ అభివృద్ధి సంస్థలు అనంతపురం, హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థలను ఇటీవలనే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉన్న వనరులతో నగరాలను నిర్మించుకోవడానికి చాలినంత స్తోమతతోనే గృహ నిర్మాణం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ను కూడా ఇటీవల ఏర్పాటు చేశాము. జాతీయ స్మార్ట్ సిటీ మిషన్ కింద విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి పట్టణాలను అభివృద్ధిపరచడానికి 2017-18 బడ్జెట్ అంచనాల్లో 450 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నది. అవి విజయనగరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, మచిలీపట్నం, చిత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. ఇందుకు గాను 2017-18 బడ్జెట్ అంచనాల్లో 150 కోట్లు ప్రతిపాదించాను. అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద 33 నగరపాలక సంస్థల్లో పట్టణ నీటి సరఫరా, మురుగునీటి సరఫరా, వరద నీటి పారుదల, పౌర రవాణా సదుపాయాలు, పట్టణ ప్రాంతాల్లో హరితావరణాలను పెరుగుపరచడం కోసం కార్యక్రమాలు చేపట్టనున్నాము. 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 300 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విదేశీ సాయంతో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద గుంటూరు, అనంతపురం, కాకినాడ, విజయనగరం, మార్కాపురం, బద్వేల్లో 6 నీటి సరఫరా సేవాభివృద్ధి పథకాలు ప్రారంభించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 100% బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించబడింది. ఇప్పుడు ఆ స్థాయి కన్నా ఉన్నత స్థాయికి చేరడానికి పురోగమిస్తూ ఉన్నాము. ఘన రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే 10 కేంద్రాలను అభివృద్ధి పరుస్తున్నాము. వాటి ద్వారా రోజుకు 4,471 టన్నుల వ్యర్థ పదార్థాలను వినియోగించి 63 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం సాధ్యపడుతున్నది. 11 నగరాల్లో 539 MLD సామర్థ్య
కలిగిన మురుగునీటి ప్రక్షాళన వ్యవస్థను అభివృద్ధి చేయనున్నాము. ఘనరూప వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 184 కోట్లు కేటాయించడం జరిగింది. విజయవాడ మెట్రో రైలు పథకానికి సంబంధించి సమగ్ర పథకం నివేదిక సంసిద్ధంగా ఉంది. ఈ పథకాలకు అవసరమైన ఆర్థిక సహాయం రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సహాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైలు నడపడానికి సమగ్ర పథక ప్రణాళిక రూపొందుతున్నది. ఈ పథకం కోసం 2017-18 సంవత్సరానికి గాను 100 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శక్తి మౌలిక సదుపాయాలు రాష్ట్ర విభజన సమయానికి రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ శక్తి కొరతపడ్డ స్థితి నుంచి రాష్ట్రం మిగులు విద్యుత్ శక్తి దశకు ప్రయాణించింది. రాష్ట్రంలోని అన్ని గృహాలకు విద్యుత్ శక్తి అందించడం ద్వారా 100% విద్యుదీకరణలో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. సంప్రదాయేతర విద్యుత్ వనరుల రంగంలో 2800 మెగావాట్ల సామర్థ్యాన్ని సమకూడింది. 2017లో కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం కానున్నది. ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరొక 4 సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు 2018-19 నాటికి పూర్తి కానున్నాయి. 2018-19 నాటికి రాష్ట్రం 5000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయబోతున్నది. 2017-18లో వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయగల 6 కేంద్రాలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యుత్ శక్తిని, ఇంధన శక్తిని సమర్థవంతంగా వాడుకోగల సంసిద్ధత విషయంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడ్డట్టుగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది. భారత ప్రభుత్వం నుంచి 2016 సంవత్సరం నాటికి గాను విద్యుత్ శక్తి పరిరక్షణ పురస్కారాన్ని రాష్ట్రం కైవసం చేసుకుంది. గృహావసరాల నిమిత్తం 2 కోట్లు గృహావసరాలతో 2 కోట్ల ఎల్ఈడి బల్బులు పంపిణీ చేయడంతో పాటు 5.5 లక్షల సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్ఈడి దీపాలు నెలకొల్పడం జరిగింది. గృహ వినియోగంలో విద్యుత్ శక్తిని ఆదా చేయగల పంకాలు కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. సరిగ్గా పనిచేయని సుమారు 12 లక్షల వ్యవసాయ పంపు సెట్ల స్థానంలో రానున్న 3 ఏళ్లలో విద్యుత్ శక్తిని ఆదా చేయగల సౌర విద్యుత్తుతో నడవగల పంపు సెట్లు నెలకొల్పబడుతున్నాయి. 2015 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల డిస్క్ ఇన్సూరెన్స్ యోజన ఉదయ్ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యుత్ శక్తి పంపిణీ కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశ్యము. మేము ఈ పథకాన్ని అంగీకరిస్తూ ఇందులో భాగంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 8,256 కోట్ల మేరకు డిస్కాంల రుణాన్ని చెల్లించడానికి ప్రభుత్వం బాధ్యత వహించింది. రానున్న కొంతకాలం పాటు ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల మీద ప్రతికూల ప్రభావం చూపించబడుతున్నప్పటికీ ఇందువల్ల డిస్కాంలకు ఆర్థికంగా స్వస్థత చేకూరగలదని ఆశిస్తున్నాము. రాష్ట్రంలో విమానయానానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి. తిరుపతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది. కడప విమానాశ్రయం కూడా పనిచేయడం మొదలుపెట్టింది. విజయవాడలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ కోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల సంస్థకు అప్పగించింది. ఈ రాజమండ్రిలో రన్వే విస్తరణకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఓర్వకల్లులోను, దగదర్తిలోను నిర్మాణం కానున్న విమానాశ్రయాలకు పూర్తి అనుమతులు లభించాయి. నిర్మాణ కార్యక్రమం త్వరలోనే మొదలు కానున్నది. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ 86% మేరకు పూర్తయింది. పనులు ప్రారంభించడానికి బిడ్ ప్రక్రియ పూర్తి పురోగతిలో ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడలో లాజిస్టిక్ పార్క్ నిర్మాణాన్ని కంకార్ చేపట్టింది. భావనపాడు, మచిలీపట్నంలో కొత్త నౌకాశ్రయాల నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం మొదలైంది. అంతర్దేశీయ జలమార్గాలు సరికొత్త పద్ధతిలోనూ సమంజసమైన వ్యయంతోనూ విద్యుత్ స్తంభాల మీద 24,000 కిలోమీటర్ల మేరకు ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు చేయడం జరిగింది. 15 MBPS సామర్థ్యం గల ఇంటర్నెట్ సదుపాయము, 200 ఛానళ్ల మేరకు టెలివిజను, టెలిఫోను, ఈ 3 సేవల్ని అనుసంధానపరిచే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో చేపట్టబడింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతున్నాము. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు, విద్యా సంస్థలకు దశల వారీగా ఇంటర్నెట్ సదుపాయం అందించబోతున్నాము. కాకినాడ నుండి శ్రీకాకుళం దాకా
గ్యాస్ పైప్ లైన్ను ఏర్పాటు చేయడానికి ఏపీజీడీసీ ద్వారా ఇప్పటికే టెండర్లు పిలువబడ్డాయి. జీడీసీ మరియు హెచ్పీసీఎల్ కలిసి ఆంధ్రప్రదేశ్ గోదావరి కార్పొరేషన్ పేరిట కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. దీని ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు కానున్నది. అంతర్జాతీయ జలమార్గాలు. కాకినాడ, పుదుచ్చేరి మధ్య అంతర్జాతీయ జలమార్గాలను పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపారు. కాలువ మార్గం నిడివి 560 కిలోమీటర్లు కాగా నది మార్గం నిడివి 328 కిలోమీటర్లు. ఈ మార్గం ఉభయ గోదావరి, కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సరుకు రవాణాకు ఉపకరిస్తుంది. దీని సామర్థ్యం సాలుకు 11 మిలియన్ల టన్నులు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ కాలువ మిక్కిలి ఉపయోగకరం. రాష్ట్ర ప్రభుత్వం అంతర్దేశీయ జలమార్గాల అథారిటీకి భూసేకరణకు తదితర సంబంధిత కార్యక్రమాలకు సహకరిస్తున్నది. మొత్తం మీద విద్యుత్ శక్తి, ఇంధన శక్తి, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగానికి అందించే సబ్సిడీలతో కలిపి 4,311 కోట్ల కేటాయింపు ప్రతిపాదించమైనది. రహదారి రవాణా. ఆర్థికాభివృద్ధికి, పురోగతికి రహదారులు కీలకమైన తోడ్పాటునివ్వడమే కాక గొప్ప సాంఘిక ప్రయోజనాలను కూడా సమకూరుస్తాయి. ప్రజా సంపదలన్నింటిలోనూ రహదారి సదుపాయం అత్యంత ముఖ్యమైంది. 2016-17లో వివిధ పథకాల కింద 470 కిలోమీటర్ల పొడవు గల రాష్ట్ర హైవేలు అభివృద్ధి పరచబడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,800 కిలోమీటర్ల పొడవు గల సింగిల్ లైన్ హైవేలున్నాయి. 2017-18లో వీటిలో 1000 కిలోమీటర్ల మేరకు సింగిల్ లైన్ రహదారులను 2 లైన్ల రహదారులుగానే విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద 372 కిలోమీటర్ల పొడవు గల రహదారులని 4 లైన్ల ప్రమాణాలుగా తగ్గట్టుగా ఉన్నతీకరించాలని ప్రతిపాదించడమైనది. భోగాపురం నుంచి విశాఖపట్నం దాకాను, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్న సముద్ర తీర కారిడార్ పథకంలోనూ ముందుగా అభివృద్ధి పరచవలసిన భూమిని గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేశాము. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేను అభివృద్ధి పరచడానికి తగిన నిధులు సమకూర్చడానికి భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇందుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమం మేము మొదలుపెట్టాము. ఈ రహదారి నిర్మాణాన్ని 2019 నాటికి పూర్తి చేసుకోవాలనుకుంటున్నాము. దీనివల్ల రాయలసీమ జిల్లాల నుండి అమరావతికి ప్రయాణం చేయవలసిన దూరం, కాలం తగ్గడమే కాక అద్భుతమైన అవకాశాలను కూడా తలుపులు తెరుచుకున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణ సదుపాయంతో ఆంధ్రప్రదేశ్ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు ద్వారా 5 సంవత్సరాల కాలానికి చేపట్టిన దీర్ఘకాల నిర్వహణ కాంట్రాక్టుల్ని సమర్థవంతంగా అమలు చేయగలిగాము. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 3,000 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర రహదారులను రాష్ట్ర బడ్జెట్ ద్వారా నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాము. ఈ ప్రగతి పథకంలో భాగంగా రవాణా శాఖ 83 రకాల సేవలను పౌరులకు ఆన్లైన్ ద్వారా అందించాలని భావిస్తున్నది. ఈ ఆన్లైన్ సేవల పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో 2016 మార్చి 1వ తేదీన ప్రారంభించారు. దీని ద్వారా వాహనాల కొనుగోలుదారులు ఆర్టీఏ కార్యక్రమానికి వెళ్లనవసరం లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిన డీలర్ దగ్గర నుండే వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మొత్తం రాష్ట్రానికి అందరికీ కూడా విస్తరించడం జరిగింది. రాష్ట్రంలో రైల్వే భద్రత పనుల కింద చేపడుతున్న రహదారులు, వంతెనల నిర్మాణంలోనూ, కొత్త రైల్వే లైన్ నిర్మాణంలోనూ 50% వ్యయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తున్నది. ఇందుకు గాను 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 135 కోట్ల కేటాయింపు ప్రతిపాదించడమైనది. ఈ ఏడాది నుంచి రహదారుల నిర్వహణపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుంది. ప్రస్తుతం నిర్వహణ కోసం కేటాయించిన ఈ 735 కోట్లను 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,102 కోట్ల మేరకు పెంచి ప్రతిపాదించడమైనది. ఇది ప్రస్తుత కేటాయింపుల కన్నా 50% ఎక్కువ. మొత్తం అన్ని కార్యక్రమాలు కలిపి రవాణా, రహదారులు, భవనాల శాఖకు 2017-18 శాఖకు 4,041 కోట్లు ప్రతిపాదించమైనది. ఉద్యోగుల సంక్షేమం. అన్ని తరగతుల ఉద్యోగుల సంక్షేమానికి, వారి ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెవెన్యూ వ్యయం మీద భారం పెరుగుతున్నప్పటికీ మేము ఉద్యోగుల సేవలకు సముచితమైన వేతనాన్ని అందించాలని భావిస్తున్నాము. ఆ ప్రకారంగానే పొరుగు సేవల ద్వారా పనిచేస్తున్న వారికి, నైపుణ్యం లేని కార్మికులకు, పూర్తికాలం పాటు లేదా పాక్షికంగాను పనిచేస్తున్న కంటింజెంట్ ఉద్యోగులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు, సెర్ఫ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన పారితోషికాన్ని పెంచాము.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేస్తున్న ఉద్యోగుల పారితోషికాన్ని పెంచే విషయం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు రెండు విడతల కరువు భత్యం బకాయిలను విడుదల చేయబోతున్నాము. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సవరించిన పే స్కేల్స్ వర్తింపజేశాము. సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కంటింజెంట్ ఉద్యోగుల సేవలు క్రమబద్ధీకరించవలసిన ఉన్నప్పటికీ తగిన ఖాళీలు లేనందున వారి సేవలు క్రమబద్ధీకరించకుండానే వారు పదవీ విరమణ చేయవలసి వస్తుంది. వారికి మేలు చేకూర్చడం కోసం వారి సేవలు క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ న్యూమరీ ప్రాతిపదికన 869 ఉద్యోగాలు కల్పించింది. ఇవి కాక అర్హులైన తక్కిన ఉద్యోగుల సేవలను కూడా క్రమబద్ధీకరించడం కోసం మరొక 475 ఉద్యోగాలు మంజూరు చేయబోతున్నది. కొత్త పింఛన్ల విధానం కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు విషయమై ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నది. అలాగే కొత్త పింఛను విధానంపై వర్తిస్తున్న ఉద్యోగులు మరణించిన సందర్భంలో అర్హులైన వారి కుటుంబాలకు కుటుంబ పింఛన్లు, గ్రాట్యుటీ అందించగల విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. 10,000 ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది. ఇవి కాక గత 2.5 ఏళ్ల కాలంలో 12,552 ఉద్యోగాల ఖాళీలను నింపడానికి ఈసరికి అనుమతించడం జరిగింది. ఈ చర్యలన్నింటి వల్ల 2,702 కోట్ల మేరకు ఆర్థిక భారం పడుతున్నది. సంవత్సరం మధ్యలో కొత్త రాజధానికి తరలించిన ఉద్యోగుల ఇబ్బందిని తగ్గించడం కోసం మహిళా ఉద్యోగులకు, పురుష ఉద్యోగులకు 2 వసతి గృహాలను భోజన సదుపాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. యువత క్రీడల ద్వారా అందరికీ ఆరోగ్యం సమకూరాలనే నినాదంతో 2016-17లో 75 క్రీడా వికాస్ కేంద్రాలు నిర్మించడం జరిగింది. తక్కిన నియోజకవర్గాల్లో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రాలు 2017-18లో పూర్తిగా నిర్మాణం అవుతాయి. ఉత్తర తీరాంధ్ర, దక్షిణ తీరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 3 క్రీడా సముదాయాలను నిర్మించాలని సాప్ ప్రతిపాదించింది. రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీని స్థాపించాలని కూడా సాప్ సంకల్పించింది. తద్వారా 6 కేంద్రాలు 15 క్రీడల్ని, 4 కేంద్రాల్లో వాటర్ స్పోర్ట్స్ను ప్రోత్సహించడం జరుగుతుంది. క్రీడాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం 2017-18 సంవత్సరానికి గాను సాప్కు 195 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. తక్కిన సంక్షేమ శాఖల నుండి కూడా నిధులు కలిపి కూడగట్టుకుంటూ అమలు చేయగల ఒక యువత విధానానికి తుది మెరుగులు దిద్దుతున్నాము. ఈ విధానం ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ముందుగా 500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాము. తద్వారా తమ శక్తి సామర్థ్యాలను సాంఘిక సేవా రంగంలో వినియోగించుకోవడానికి వీలుగా నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందిస్తాము. ఇందుకు సంబంధించిన విధి విధానాలు సమగ్రంగా రూపొందనున్నాయి. అలాగే యువ సంక్షేమానికి సంబంధించిన ఇతర పథకాలకు గాను 275 కోట్లు ప్రతిపాదించమైనది. పాలనా పారదర్శకతను పెంపొందించడానికి వివిధ రకాల విధి విధానాలను సరళీకృతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి ఎనలేని ప్రాధాన్యతనిస్తుంది. లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ ద్వారా భూమి రికార్డులను బ్యాంకులతో అనుసంధానించడం జరిగింది. దేశంలోనే ఇటువంటి చర్య చేపట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ గవర్నెన్స్ విధానం కింద ఇటువంటి అత్యున్నత స్థాయి సేవలను అందిస్తున్నందుకు 2016-17 సంవత్సరానికి జాతీయ ఈ గవర్నెన్స్ స్వర్ణ పురస్కారాన్ని మన రాష్ట్రం కైవసం చేసుకుంది. టాబులు ఉపయోగించి పంటల వివరాలు నమోదు చేసే ప్రక్రియను అమలు చేయడంలో కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2016 రబీ కాలంలో 2,63,00,000 వివరాలను నమోదు చేయడం ద్వారా మనం పంటలకు సంబంధించిన సమాచారం 100% నమోదు చేయగలిగాము. ప్రభుత్వ భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కంప్యూటరీకరించడమే కాక ప్రభుత్వ భూముల సమగ్ర సమాచారాన్ని 87 లక్షల ఎకరాల మేరకు నమోదు చేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిలువ నీడ కోసం ఎన్నో నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నట్లుగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిరుపేదలు తమని అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తొలగిస్తారనే భయానికి లోనవడమే కాకుండా
తమ ఇళ్లు బాగు చేసుకోవడానికి స్థానిక అధికారుల నుండి అనుమతులు పొందలేకపోతున్నారని కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడెక్కడైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఆ విధంగా ఇళ్లు కట్టుకున్నారో ఆ స్థలాల మీద మరే అభ్యంతరాలు లేనట్లయితే వాటిని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఒక్క తడవకి అనుమతినిస్తుంది. ఈ అనుమతి గ్రామీణ ప్రాంతాల్లో 500 చదరపు గజాల మేరకు వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మరే అభ్యంతరాలు లేని ఇళ్ల స్థలాలను 100 చదరపు గజాల మేరకు కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు, వాణిజ్య పన్నులు, పన్ను చెల్లించవలసిన వారందరినీ పన్ను వసూలు పరిధిలోకి తీసుకురావడానికి, పన్ను మదింపు చేయడానికి, చెల్లింపుకి తోడ్పడే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా ప్రభుత్వం వాణిజ్య పన్ను రాబడిని పెంపొందించుకుంటున్నది. పన్ను వసూలులో భాగమైన అన్ని ప్రక్రియలు, వడ్డీ లెక్క కట్టడం, అపరాధ రుసుము, వాపస్సు, ఆడిటు, రహదారుల మీద చెక్పోస్టుల దగ్గర వాహనాల తనిఖీ, ఏకపక్షంగా పన్ను మదింపు చేసే లెక్కల్లో తేడాలు, సర్దుబాట్లు, నోటీసులు జారీ చేయడం వంటి వివిధ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఐటీ ఆధారితంగా నడుస్తున్నాయి. వాహనాల తనిఖీ ఇప్పుడు ట్యాబుల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ సమాచారాన్ని తక్షణ కాలంలోనే ఆన్లైన్ ద్వారా చూడగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న ట్రాన్సిట్ పాస్ వాహనాలకు రాష్ట్రంలో ప్రవేశించే చోట, రాష్ట్రాన్ని విడిచిపెట్టే చోట ఫోటోగ్రాఫ్లు తీయడమే కాక GPS ద్వారా కూడా పర్యవేక్షించగలుగుతున్నాము. రిజిస్ట్రేషన్ స్టాంపులు, గత సంవత్సరం కాలంలో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో ప్రభుత్వం గణనీయమైన పారదర్శకతను సాధించింది. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రెవెన్యూ శాఖ సమాచారంతోనూ స్థానిక సంస్థల సమాచారంతోనూ అనుసంధానం చేసింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆస్తుల బదిలీ వివరాలను రికార్డులో నమోదు చేయడం సులభతరమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్తో అనుసంధానించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడమే కాక భారతదేశ ప్రభుత్వానికి చెందిన భూ వనరుల శాఖ నుండి ప్రశంసలు పొందింది. రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్ ద్వారా పౌరులు తమ ఆస్తిపాస్తులను ఆన్లైన్ ద్వారా పరిశీలించుకోవచ్చును. ఇవి కాక రాష్ట్రంలో ఆస్తిపాస్తులకు సంబంధించిన లావాదేవీలను రాష్ట్రంలోని ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారానైనా రిజిస్టర్ చేసుకోవాల అవకాశం కూడా కల్పించబడింది. స్టాంప్ డ్యూటీలను ఆఫ్లైన్ ద్వారా కూడా చెల్లించే పద్ధతి ప్రారంభించబడింది. తద్వారా స్టాంప్ డ్యూటీల చెల్లింపులో పారదర్శకత రావడమే కాక స్టాంప్ కాగితాలను వినియోగించవలసిన భారం కూడా తగ్గింది. వీటితో పాటు సబ్ రిజిస్ట్రార్, పౌరులు కూడా పెద్ద ఎత్తున నగదు చెల్లింపులు చేపట్టవలసిన అవసరం లేకుండా పోయింది. మద్య నిషేధం, ఎక్సైజ్, అక్రమ మద్య తయారీ నిర్మూలించే ఉద్దేశంతో 2016 ఫిబ్రవరిలో నవోదయం పేరుతో చేపట్టిన కొత్త కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఇప్పటికే 10 జిల్లాల్లో అక్రమ మద్య తయారీ రహిత జిల్లాలుగా ప్రకటించబడ్డాయి. మొత్తం రాష్ట్రాన్నే అక్రమ మద్య తయారీ రహిత రాష్ట్రంగా రూపొందించేదాకా ఈ స్ఫూర్తి ఇట్లానే కొనసాగుతుంది. రాష్ట్రంలో మద్య, బీరు పంపిణీ వ్యవస్థను ఆద్యంత పర్యవేక్షించడానికి వీలుగా HPFC ఐటీ ఆధారిత ట్రక్ అండ్ ట్రేస్ సిస్టమ్ను అమలు చేస్తూ ఉన్నాము. శాసనసభ ఈ సమావేశంలో కొత్త ఎక్సైజ్ విధానానికి సవరణలు ప్రతిపాదించబోతున్నాము. శాంతి భద్రతలు, ఏ సమాజమైనా సుస్థిరంగాను, సురక్షితంగాను, బద్ధంగాను ఉండాలంటే శాంతి భద్రతల నిర్వహణ అత్యంత అవసరము. ఏ ప్రభుత్వానికైనా అది ఒక ప్రాథమిక బాధ్యత. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్న క్రమంలో మన పోలీసు బలగాలను కూడా ఆధునీకరించవలసిన అవసరాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాము. పోలీసు సమాచార నెట్వర్క్ను డిజిటైజ్ చేయడంలో పాటు డైల్ 100 వ్యవస్థతో దాన్ని అనుసంధానించాము. అందరూ పోలీసులు అధికారులతో పాటు హోంగార్డులందరినీ కూడా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం కింద తీసుకురావడం జరిగింది. పెట్టుబడులు పెట్టడం ద్వారా, వాణిజ్య సంస్థలు నెలకొల్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ సొంత రాష్ట్రంగా భావించుతున్న పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని సుస్థిర శాంతి భద్రతలు ధైర్యాన్ని ఇవ్వగలవు. కాబట్టి మన రాష్ట్రంలోని పోలీసు బలగాలను ఆధునీకరించడానికి, వారు ప్రజా అవసరాల పట్ల మరింత బాధ్యతతో మెలిగే ఆ విధంగా తీర్చిదిద్దడానికి మన కృషి కొనసాగవలసి ఉంటుంది. పోలీస్ శాఖ 2017-18 సంవత్సరానికి గాను 5,221 కోట్లు కేటాయించడమైంది. 2015-16 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పరిష్కరించిన ఆర్థిక శాఖల ప్రకారం 2015 ఏప్రిల్ 1 నుండి
2016 మార్చి 31 మధ్య కాలానికి 7,302 కోట్ల రెవెన్యూ లోటు, 21,863 కోట్ల ఆర్థిక లోటు కనిపిస్తున్నది. 2015 ఏప్రిల్ 1 నుండి 2016 మార్చి 31 మధ్య కాలానికి రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 1.2%, 3.58%గా ఉన్నాయి. సవరించిన అంచనాలు 2016-17కు సవరించిన అంచనాలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన పనితీరు అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నాయి. అవి బడ్జెట్ అంచనాలకు అత్యంత చేరువగా ఉన్నాయి. ప్రణాళికేతర పద్దు కింద సవరించిన అంచనాలు 82,101 కోట్లు కాగా, ప్రణాళిక పద్దు కింద సవరించిన అంచనాలు 50,663 కోట్లు ఉన్నాయి. ప్రణాళిక బడ్జెట్ అంచనాల మీద సవరించిన ప్రణాళిక వ్యయం అంచనాలు 103.11% కాగా, బడ్జెట్ అంచనాల మీద ప్రణాళిక వ్యయం 94.85 ఉంది. ప్రణాళికేతర వ్యయాన్ని ఎంతో శ్రద్ధతోనూ పెద్దగా కోతలు విధించకుండాను నిర్వహించగలిగాము. 2016-17 గాను రెవెన్యూ లోటు 4,597 కోట్లు కాగా, ఆర్థిక లోటు 19,163 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూలోత్పత్తిలో వరుసగా 0.73%, 3.06%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 156,999 కోట్ల వ్యయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం 125,912 కోట్ల మేరకు అంచనా వేయబడగా, క్యాపిటల్ వ్యయం 31,087 కోట్లకు అంచనా వేయబడింది. ఇందులో ప్రజా రుణముల కింద అసలు చెల్లింపుల కోసం కేటాయించిన 8,009 కోట్లు కలిసి ఉంది. 2016-17 బడ్జెట్ అంచనాల కన్నా 2017-18 బడ్జెట్ అంచనాల మొత్తం మీద 15.70% పెరుగుదలను చూపిస్తూ ఉన్నాయి. రెవెన్యూ వ్యయం సుమారు 10.28% పెరగనుండగా, క్యాపిటల్ వ్యయం 2016-17 ఆర్థిక సంవత్సరం కన్నా 54.54% ఎక్కువగా ఉన్నది. రెవెన్యూ లోటు 416 కోట్ల మేరకు ఉండగలని అంచనా వేయగా, ఆర్థిక లోటు సుమారు 23,054 కోట్ల మేరకు ఉండగలదని అంచనా. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% ఉండగా, రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో చిన్న అమెండ్మెంటు రివర్స్లో పడింది. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.05 ఉండగా, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూలోత్పత్తిలో 3% ఉండగా, రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూలోత్పత్తిలో 0.05% ఉండగలదు. ముగింపు. మన రాష్ట్రం అభివృద్ధి పయనంలో చూపిస్తున్న ఈ స్ఫూర్తిని 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధంగా కొనసాగించగలదని నేను నమ్ముతున్నాను. స్వామి వివేకానందుల స్ఫూర్తిదాయకమైన మాటలతో నా ప్రసంగాన్ని ముగించబోతున్నాను. స్వామి వివేకానందులు ఇలా అన్నారు: మనం ఎలా ఉంటున్నామంటే అందుకు మనం ఎట్లా రూపొందాలనుకుంటున్నామో అందుకు కూడా మనమే బాధ్యులము. మనల్ని తీర్చిదిద్దుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నదానికి గతంలో మనం చేపట్టిన పనులే కారణం. కాబట్టి మనం మన భవిష్యత్తులో ఎలా ఉండబోతామో మన ప్రస్తుత ప్రణాళికలే నిర్ణయిస్తాయి. అందువల్ల మనం ఎట్లాంటి కృషి చేపట్టాలో మనం తెలుసుకొని తీరాలి. ఈ మాటలతో నేను ఈ బడ్జెట్ను గౌరవ సభ ముందు ఆమోదం కోసం ఉంచుతున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.